శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు అనేక శీర్షికలలో మనము ఆశించకుండా ఇతరులకు మంచి చేయాలి అని చెబుతున్నారు కదా. ఆశించకుండా ఇతరులకు మంచి చేయటము అంటే అసలు సమాజంలో జీవించేటప్పుడు గాని, కుటుంబ జీవితంలో గాని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా జీవితములు సాగవు కదా. అలాంటప్పుడు కుటుంబ జీవితాన్నే తీసుకుంటే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒకరికొకరు సహాయము చేసుకుంటూ జీవించటానికే కదా కుటుంబ జీవితాలు. బయట ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాలు కూడా ఇలాగే ఉంటాయి కదా. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా జీవితము సాగదు కదా. అలాంటప్పుడు మనము వారికి సహాయము చేసి, మనము వారికి ఉపయోగపడి ఎదుట వారి నుంచి ఆశించటం అంటే నా భార్య నుంచో నా భర్త నుంచో ఆశించటం అనేది అవసరము కదా. ఇలా ఆశించకుండా ఎలా ఉండగలము? వారి నుంచి మనం కూడా పొంది తీరాలి కదా, అప్పుడే జీవించటం కుదురుతుంది కదా. ఇలా ఆశించవద్దు అని చెబుతున్న విషయం కేవలం మనుషులు బాధపడకుండా ఉండటానికేనా? ఇది వారి ప్రశ్న. ప్రశ్నని ఒకసారి మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చి మళ్ళీ పుచ్చుకోవటం అనే ప్రక్రియలోని ప్రపంచం అంతా సాగుతుంటుంది. ఇచ్చి పుచ్చుకోవటాలు, మనుషుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ అవే. అది ధనం కావచ్చు, ప్రేమానుబంధాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, ఏవైనా మనుషులు కలిశారు అంటే ఎక్కడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం. అది శ్రమ కూడా కావచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ శ్రమనిచ్చి డబ్బు తెచ్చుకుంటాం. అలా ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవస్థ మానవ జీవితం, మానవ లోకం మొత్తం ఈ వ్యవస్థ ఇంతే. మళ్ళీ మీరు ఈ వ్యవస్థలు అంటే ఒకవేళ సృష్టిని గమనిస్తే, సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఇంచుమించుగా అదే పద్ధతిలో సాగుతూ ఉంటుంది సృష్టి. ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి, భూమి నుంచి సారం గ్రహిస్తాయి, సూర్యుడి నుంచి సారం గ్రహిస్తాయి, నీటి నుంచి సారం గ్రహిస్తాయి. అలా పంచభూతాల నుంచి వాటంతటవి సారాన్ని గ్రహించి అవి పంటలు పండుతాయి. అంటే వాటి నుంచి ఫలములు, పుష్పములు, ఆహార ధాన్యములు ఇలా అన్నీ వస్తాయి. ఇలా ఏదో ఒకటి సృష్టి మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఇవ్వటం తీసుకోవటం అనేటువంటి ప్రక్రియలో సృష్టి ఉంటుంది. అంటే సృష్టి విడివిడిగా మనకు అనిపిస్తున్నది కనుక గమనించుకుంటూ వెళ్తే మొత్తం ఈ చర్యలన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ మానవ జీవితానికి వస్తే మొత్తంగా అసలు మానవ జీవితం మొత్తం మనం ఏర్పరుచుకున్న వ్యవస్థ ఇచ్చిపుచ్చుకోవటం మీదే ఉంది. అది మన ఆ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు వృక్షాల దగ్గరికి వచ్చింది అనుకోండి, అది కోరుకుంటుందా కోరుకోవటం లేదా కాదు. అది తిరిగి భూమికి ఏమిస్తుంది, సూర్యుడికి ఏమిస్తుంది, వాయువుకి ఏమిస్తుంది, నీటికి ఏమిస్తుంది అనేది కాదు. అక్కడ అది వాటన్నింటి నుంచి గ్రహించి అది జీవించటమే. మొత్తం మానవ జాతికి, జంతు జాతికి అన్నీ ఇవ్వటమే. ఆకులు తిని బ్రతికే జంతువులు ఉన్నాయి, పళ్ళు ఆహార ధాన్యాలు తిని బ్రతికే మనుషులు ఉన్నారు. అదే పద్ధతిలో తిరిగి ఆ నీటికి ఇవ్వకపోవచ్చు, ఆ భూమికి ఇవ్వకపోవచ్చు, ఆ వాయువుకి ఇవ్వకపోవచ్చు, ఆ సూర్యుడికి ఇవ్వకపోవచ్చు. కానీ ఇవ్వటం అనే ప్రక్రియ దాని జీవితం మొత్తం సహజంగా తీసుకోవటం జరిగిపోతుంది అక్కడ. అంటే అసలు అది జీవించటంలోనే ఇవ్వటం అనేది ఉంది. అసలు చెట్టులో ఉపయోగపడని అంశం అనేది లేదు మనిషికి, ఎక్కడైనా ఎవరికైనా. ఆఖరికి ఎండి రాలిపోయిన పుల్లలు కూడా పొయ్యిలో పెట్టుకొని కాల్చుకుంటారు. ఏదో ఒకటి ఉపయోగపడుతుంది, లేదా భూమిలో కలిసిపోయి మళ్ళీ అది ఎరువు అయిపోతుంది, దాని ఆకులన్నీ ఎరువు అయిపోతాయి, భూమి సారవంతం అవుతుంది.
అసలు వృక్ష జీవితమే ఇవ్వటం, జీవించటమే ఇవ్వటం. అయితే ఇక్కడ ఇవ్వాలని వృక్షము జీవిస్తుందా అంటే కాదు. దాని జీవితమే ఎలా ఉంది? వృక్షము జీవించటము అనేటువంటి జీవితమే వేరే వాళ్ళు అన్నింటినీ గ్రహించేలా ఉంది. దాని కాయలు, దాని పళ్ళు, దాని పువ్వులు, దాని ఆకులు, దాని కొమ్మలు, దాని రెమ్మలు సమస్తము జంతువులకు కానీ మానవులకు కానీ ఉపయోగపడేలానే ఉంది. లేదు అది మొత్తం చనిపోయింది, ఎండిపోయింది, భూమిలో కలిసిపోయింది, మళ్ళీ భూమిలో ఎరువుగా మారిపోద్ది, భూమి సారవంతం అయిపోద్ది. అలా జీవించటము అనేదే ఇవ్వటము అనే ప్రాసెస్లో ఉంది. ప్రకృతి అంతా మీరు గమనించండి ఎలాగే ఉంటుంది. మొత్తం ప్రకృతి అంతా ఇవ్వటము అనే ప్రాసెస్లో ఉంటుంది. కొంచెం గమనించి చూసుకోవాలి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే మనకేదో ఇవ్వాలని ప్రకాశించటం లేదు. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళము అక్కడ ఉంది. అంటే ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు. దాని వలన భూమి మీద మనుషులు, జీవరాశులు బ్రతకడానికి అవసరమైనటువంటి వాతావరణం ఏర్పడి బ్రతికే వీలు కలిగింది. అంతే తప్ప సూర్యుడు మన బ్రతికించాలని అసలు ఏ ప్రయత్నం చేయటం లేదు. ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు. అక్కడ గ్రహించాల్సిన విషయం. అలాగే మొత్తం అంటే మనం అంత విశాలంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. సైన్స్లోకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అంత సైన్స్లోకి డెప్త్లోకి నేను వెళ్ళలేదు, నాకు తెలియదు దాని గురించి. నాకు తెలిసినంతలో, నేను చదువుకున్నంతలో, నేను తెలుసుకున్నంతలో, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించినంతలో నాకు అర్థమైన విషయాలు చెబుతున్నాను. ఇందులో తప్పులుంటే స్వీకరించకండి, మంచి ఉంటే తీసుకోండి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్నీ కూడా అవి జీవిస్తున్నవి. ఒకదానికోసం అసలు ఒకటి ఏం చేయట్లేదు. కానీ అవి జీవించటమే, వాటి ఏర్పాటు, కూర్పు ఎలా ఉందంటే అవి జీవించటమే ఇంకో దానికి ఉపయోగంగా ఉంది. మొత్తం గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని మనం పిలుస్తున్నటువంటి సౌరమండలంలో, అంతరిక్షంలో ఉన్నటువంటి కోటాను కోట్ల అనే పదం ఎందుకు ఉపయోగించానంటే లెక్కలేనన్ని, అంతులేనన్ని, లెక్కించటానికి వీలు లేనన్ని ఉన్నాయి అక్కడ. ఏంటి మన భూమి లాంటి, మనం నివసిస్తున్న భూమి లాంటి గ్రహాలు, గోళాలు అన్ని భూమి లాంటివే. భూమి అసలు ఎంత ఉందో తెలియదు మన సైజుకి. ఒక మనిషికి భూమి సైజు తెలియదు. భూమికి బయటకు వెళ్ళి మనం ఎక్కడ భూమిని చూడగలం? అంతులేనంత వైశాల్యతతో భూమి ఉంది, చాలా పెద్దది. మనం అందులో ధూళికణం కూడా కాదు. ఇలాంటివి అసలు కోటాను కోట్లు ఉన్నాయి. దీనికంటే పెద్దవన్నీ, దీనికంటే చిన్నవన్నీ. అసలు యూనివర్స్ అనేది ఎంత ఉంది, విశ్వం అనేది ఎంత ఉంది, ప్రకృతి అనేది ఎంత ఉంది, సృష్టి అనేది ఎంత ఉంది అంటే అనంతము, ఊహకు కూడా అందనంత ఉంది. అంత ఎక్కువగా ఉంది, అంత పెద్దగా ఉంది. ఊహించలేవు అసలు. నువ్వు నీ ఊహ కూడా అంత వ్యాప్తి చెందలేదు, అంత ఉంది. అన్ని ఉన్నాయి, అంత ఉంది. పోనీ అది ఆకాశ స్థితి సర్వవ్యాపకం అంటే అందులో ఎన్ని ఉన్నాయండి? అన్ని ఉన్నాయి. మనం ఒక్క భూమి గురించే మాట్లాడుకొని ఇక్కడ విషయాలు చెప్పుకుంటున్నాం. ఇలాంటి భూములే లెక్కించలేనని ఉన్నాయి, కోటాను కోట్లు. అది వాటికి పేరు భూమి అని ఉండకపోవచ్చు. గ్రహములు, గోళములు, నక్షత్రములు, మొత్తం అంతరిక్షం. అంతరిక్షం అంటే ఏం లేదు, ఆకాశమే. ఆకాశములు ఇవన్నీ ఉన్నాయంటే అది పైన ఉన్నది కాదు, కింద ఉన్నది కాదు, మొత్తం ఖాళీ అంతా ఆకాశమే. అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి? నిర్ధారించబడిన విధముగా ఉన్నవి. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు అనేక వాహనములు, మెయిన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు చూడండి, అనేక వాహనాలు వస్తాయి, అనేక మంది మనుషులు వస్తారు, రకరకాల ట్రాఫిక్ వస్తుంది. ఎక్కడో ఒక చోట ప్రపంచవ్యాప్తంగా రోజు యాక్సిడెంట్లు చేసుకొని కోటాను కోట్ల మంది చనిపోతున్నారు. ఒక రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. కొందరు చనిపోవచ్చు, కొందరు గాయపడవచ్చు, కొందరు ఏ దెబ్బలు లేకుండా కూడా ఇంటికి వెళ్ళొచ్చు, చిన్న చిన్న దెబ్బలతో వెళ్ళొచ్చు, లేదా కొందరు మరణించవచ్చు. అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. యాక్సిడెంట్లను ఆపలేకపోతున్నాం. ఏంటి? కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శరీర అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయి. అయినా వాహనాల కింద పడిపోతున్నారు, వాహనాలతో ఎవరిని తొక్కిచ్చేస్తున్నారు. అజాగ్రత్త. కానీ కోటాను కోట్లు ఉన్నటువంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్ని కదులుతున్నాయి, తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి మనలాగానే. కానీ ఎక్కడ యాక్సిడెంట్లు ఉండవు.
అంత క్రమశిక్షణగా ఈ సృష్టి నిర్మాణం ఉంది. మళ్ళీ అందులో మిగిలిన సృష్టిని వదిలేస్తే, అంటే మనకు తెలియదుగా వదిలేక ఏం చేస్తాం? మన వరకు తెలుస్తున్న భూమిని చూసుకుంటే అంత క్రమశిక్షణగా ఉంది. మొక్కల అంటే వృక్ష జాతి పుట్టుట పెరుగుట అంతమొగుట, మానవ జాతి పుట్టుట పెరుగుట అంతమొగుట, అలా మొత్తం అన్నీ ఒక క్రమశిక్షణలో నడుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులతో సహా ఒక క్రమశిక్షణ ఏర్పాటు ఉంది. ఇదంతా ఎలా ఉందంటే సృష్టి కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం గాలి పీల్చుకు బతకాలి, మనకు సూర్యరశ్మి కావాలి, భూమి కావాలి, నీరు కావాలి. మనం కూడా మొత్తం ప్రకృతిని వాడుకొని బతుకుతున్నాం. మొత్తం మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కావాలి. ఆహార పదార్థాలు కావాలి, అనేక వస్తువులు, విషయాలు ఈ ప్రకృతిలో అన్నీ కావాలి. మనం వాటిని యథాతథంగా పొందేస్తున్నాం. మనం ఇప్పుడు గాలి పీల్చుకోకపోతే ఏ నిమిషమే చనిపోతాం. గాలి పీల్చుకోకపోతే ఏ నిమిషమే చనిపోతాం. అత్యంత ముఖ్యమైనది మనిషికి గాలి. ఎందుకని సూర్యరశ్మి సహజంగా వస్తుంది, మొత్తం ఉష్ణోగ్రత ఉంచింది. ఇప్పుడు సూర్యరశ్మి లేకపోతే చచ్చిపోతామా ఉంటామా అంటే కాసేపు లేకపోతే ఏమాము, ఎందుకంటే భూమి అంతా ఆల్రెడీ ఉన్న ఉష్ణోగ్రత ఉంది. అని నిజంగా సూర్యరశ్మి లేకపోతే ఇవన్నీ మంచు ఖండాలు అయిపోతాయి, జీవరాశులు బతకడానికి వీలు ఉండదు. అప్పుడు కూడా పోతాం, కానీ వాయువు లేకపోతే పోతాం, ఇప్పుడే పోతామని మనకు తెలుసు. కాసేపు ముక్కు మూసుకుంటే మనిషి చచ్చిపోతాడు, వాయువు గాలి అందపోతే చచ్చిపోతాడు. అటువంటి గాలికి అసలు మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి తిరిగిస్తున్నామా? సూర్యుడికి తిరిగిస్తున్నామా? భూమికి తిరిగిస్తున్నామా? వాడుకుంటున్నాం అంతే. అంటే పంచభూతాలు మనతో ఎలా ఉన్నాయి? నిష్కామ కర్మయోగంలోనే ఉన్నాయి. మన నుంచి ఏమి ఆశించట్లా, అవి జీవిస్తూనే, అవి జీవించడం మనకు ఉపయోగంగా ఉంది. అసలు సృష్టి అంతా ఉన్న చర్యది, సృష్టి అంతా ఉన్న చర్యదే. మనం గాలికి తిరిగిచ్చేది ఏం లేదు, సూర్యుడికి తిరిగిచ్చేది ఏం లేదు, భూమికి తిరిగిచ్చేది ఏం లేదు, నీటికి తిరిగిచ్చేది ఏం లేదు. ఆకాశం మనం ఉండడానికి అవకాశం కల్పించింది, స్పేస్, దానికి తిరిగిచ్చేది ఏం లేదు. మనకు కావలసిన మొక్కలు మనం పండించుకుంటున్నాం, ఆహార ధాన్యాలు తింటున్నాం. దానికి ఏదో మనం పండించుకుంటాం కాబట్టి దానికి చేయాల్సిన సేవలు చేస్తున్నాం, మనకు అవసరం కాబట్టి. అసలు సృష్టి మొత్తాన్ని గమనిస్తే సృష్టి జీవిస్తున్నది, ప్రతిదీ జీవిస్తున్నది. అది అలా జీవించటమే ఇంకో దానికి ఉపయోగంగా ఉందంటే, ఇక్కడ ఆశించటం అనే ప్రక్రియ లేదు అసలు. అది సహజంగా జరిగిపోతుంది. చెట్టుకి సహజ సారము భూమి నుంచి వెళ్ళిపోతుంది, వెళ్ళేలా చెట్టు నిర్మాణం ఉంది. వేళ్ళ సారాన్ని పీల్చుకుంటాయి. ఆ సామరస్యత ఉంది. ప్రకృతి అంతా ఒక సామరస్యత ఉంది, అది కలిసిపోయి ఉంది. భిన్న భిన్నంగా విభిన్నంగా లేదు. భూమిలోనే చెట్టు కలిసిపోయింది, సహజంగా దానికి అందుతుంది. భూమి ఇవ్వనని చెప్పదు, అంటే అడ్డుకునే వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ మనం కూడా అనుభవిస్తున్నాం. గాలినే మనకు ఎవరు అడ్డుకోవట్లా. మనం నిద్రపోయినా కూడా ముక్కుల్లోకి నుంచి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. సహజ వ్యవస్థ. ఎవరో మనకు అడ్డుకోవట్లా, గాలికి ఎవరో సూర్యరశ్మికి అడ్డుకోవట్లా, ఎవరో భూమికి అడ్డుకోవట్లా, ఎవరో నీటికి అడ్డుకోవట్లా, ఎవరో ఆకాశంలో మనం సంచరించడానికి అడ్డుకోవట్లా. కానీ వేటికెళ్ళి జీవిస్తున్నాం అంతే. అంటే సృష్టి అంతా జీవిస్తున్నది, మొత్తం సృష్టి అంతా జీవమయము. అది ఏక సృష్టి, ఒకదానికొకటి సహకరించుకునేలా విభేదత్వంలో మనకు అనిపిస్తుంది. అయితే శరీర భావంలో ఉన్న విభేదత్వం ఉంది. వాళ్ళు వేరు, నేను వేరు. నేను తింటేనే నా ఆకలి తీరుతుంది, నేను ఇప్పుడు నా సుఖాలు నేనే అనుభవించాలి, వాళ్ళు అనుభవిస్తే నాకు నా సుఖ భావన తీరదు. అలాగే నా దుఃఖ భావన నేనే అనుభవిస్తున్నాను. ఇలా ఎవరికి వాళ్ళు వేరు వేరే. కానీ జ్ఞానం ముందు విశాలతలో ఆలోచించాలి. ఆధ్యాత్మికత ఎప్పుడు సత్యాన్ని చెప్పుద్ది. పరిమితత్వంలో ఆలోచించినప్పుడు ఈ ప్రశ్నలు పుడతా ఉంటాయి. అంటే ఏంటి? నా కుటుంబం వరకు తీసుకొని నేను నా భార్య అంతే. ఫస్ట్ నాకు వచ్చే థాట్ ఇది. ఎందుకంటే ఎప్పుడు నా భార్య నాకు ఎదురు చెప్పుద్ది, లేదా ఎప్పుడు నా భర్త నాకు ఎదురు చెబుతాడు. అసలు నేను చెప్పింది అంగీకరించడు. అంటే నా భార్య అంతా నేను చెప్పింది అంగీకరించదు. ఎప్పుడన్నా అంగీకరించే విషయాలు కొన్ని ఉండొచ్చు, అందుకే కలిసి ఉన్నాం. అంగీకరించని విషయాలు బోల్డ్ ఉన్నాయి, అందుకే అశాంతిగా ఉన్నాం. ఆ అంగీకరించని విషయాలు ఎక్కువైనప్పుడు విడిపోతున్నాం.
సర్దుబాటు పోతుంది, వాటి పర్సంటేజ్ని బట్టి కలిసి ఉంటున్నాం. కానీ అంగీకరించిన విషయాలు అశాంతి అసంతృప్తి ఎప్పుడూ ఉంది. ఇలా అసలు అంగీకరించని విషయాల అసంతృప్తి ఎప్పుడు ఉంది, అశాంతి ఎప్పుడు ఉన్నది అనేటువంటి ఆలోచన కరెక్ట్ అసలు ఉంది అక్కడ, అదేం అబద్ధం కాదు. కానీ ఇది పరిమితత్వంలో నా వరకే, నా భార్య నేను మా వరకే ఆలోచించినప్పుడు అదొక పెద్ద భూతార్థంలో కనబడుతుంది, అదొక పెద్ద సమస్య కూర్చుంది. అసలు ఈ భార్యతో నేను ఎలా బతకగలను, ఎలా వేగగలను అనిపిస్తుంది. ఈ భర్తతో ఎలా బతకగలను, ఎలా వేగగలను, ఈ పిల్లలతో ఎలా, ఈ తల్లిదండ్రులతో ఎలా, ఈ మనుషులతో ఎలా, ఈ పని వాళ్ళతో ఎలా, ఈ యజమానితో ఎలా అని మనకు సంబంధ బాంధవ్యం ఉన్నటువంటి చుట్టూ ఉన్న అందరితో ఎలా 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 అనేదే సమస్యలుగా మనిషి సృష్టించుకుంటున్నాడు. ఎందుకంటే పరిమితం, శరీర భావం వరకే తీసుకున్నాడు, నేననే శరీర భావం వరకే తీసుకుంటున్నాడు. ఆ నేనుకి ఎవరైతే సహకరించటం లేదో, ఆ నేనుని ఎవరైతే అంగీకరించటం లేదో వాళ్ళందరినీ అది సమస్యలుగా భూతార్థంలో చూస్తున్నాడు. అంటే పరిమిత భావనలో సమస్య భూతార్థంలో పెద్దగా కనబడతాం, నిజమే, అందులో అబద్ధమేం లేదు. ఇప్పుడు చెప్పుకునేవి అబద్ధాలు కాదు, కానీ ఇక్కడ పరిమితంగా ఆలోచిద్దామా, అపరిమితంగా అంటే సృష్టి ఎంత ఉందో అంత విశాలంగా ఆలోచిద్దామా, కొంచెం విశాలంగా ఎదుగుదామా. విశాలంగా ఎదుగుదాము అన్నప్పుడు విశాలం అవటానికి శరీరం విశాలం అవ్వలేదు, శరీరం అంతే అది పరిమితత్వంలోనే ఉంది, అందుకే పరిమితత్వంగా ఆలోచిస్తాం. శరీర పరంగా అది నిజమే, పరిమితంగా ఆలోచించడం శరీరపరంగా నిజం, ఎందుకంటే శరీరం అంతే ఉంటుంది, అది విశాలం అవ్వలేదు, దాని సైజు అంతే. కాబట్టి ఆ సైజును బట్టి మనం మాట్లాడుతుంది శరీరపరంగా సత్యమే. మనం చెబుతున్న సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు ఇవన్నీ సత్యమే, అన్ని సత్యమే. కానీ ఆధ్యాత్మికత అంటే మనలో ఇంకో అంశం కూడా ఉంది, జ్ఞానాంశము. అది ఎంత విశాలంగా అయినా ఆలోచించగలదు, ఎంత విశాలతనైనా అది అర్థం చేసుకోగలదు, ఎన్నింటినైనా తనలో నింపుకొని ఆలోచించగలదు. అలా ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి లేని కల్పనలు కల్పించుకోవాల్సిన అవసరమే లేదు. ఉన్న సత్యాలను అర్థం చేసుకోవటమే, ఉన్నవే. ఆధ్యాత్మికత అంటే సత్యము, సత్యం అంతే, అసత్యం అసలు ఇక్కడ ఉండదు, కల్పనలు ఇక్కడ ఉండవు. సత్యము కూడా ఏంటి, నువ్వు గ్రహించగలిగిన యథార్థ సత్యము. మళ్ళీ అద్భుతాలు, మహిమలు, మాయలు, దేవుడు ఉన్నాడు నమ్మండి, దేవత ఉంది నమ్మండి, మహిమలు జరుగుతున్నాయి నమ్మండి, మాయలు జరుగుతున్నాయి నమ్మండి, జబ్బులు తగ్గిపోయినాయి నమ్మండి, తాళ్ళు నమ్మండి, తాయెత్తులు నమ్మండి, రంగురాళ్ళు నమ్మండి, ఉంగరాలు నమ్మండి, జాతకాలు నమ్మండి, జ్యోతిష్యాలు నమ్మండి, న్యూమరాలజీలు నమ్మండి, మీరు అనుకుంటే అయిపోద్ది అనుకోండి. ఇలాంటి చిత్ర విచిత్రాలు అసలు ఉండనే ఉండవు. సత్యము అంటే ఏంటో తెలుసా, నాకు అవగాహనగా అర్థమవుతుంది, నేను దాన్ని సంపూర్ణంగా గ్రహించగలుగుతాను, అది అక్కడ ఉంది, ఉన్న సత్యమే అది, నమ్మకంతో పనే లేదు అసలు అక్కడ. కానీ ఇప్పటి వరకు అది నేను ఎందుకు తెలుసుకోలేదు అంటే నేను నాలోని నా జ్ఞానాంశములోకి నేను వెళ్ళలేదు. నేను శరీరపరంగా మాట్లాడుతున్నాను, శరీరపరంగా ఆలోచించుకుంటున్నాను, శరీరపరంగా జీవిస్తున్నాను, శరీరమే నేను అనుకొని జీవిస్తున్నాను, నన్ను ఆ శరీరానికి కట్టేసుకున్నాను, నన్ను నేను ఆ శరీరమునకు బంధించుకున్నాను. ఆవులు, గేదెలు, మేకలు, కొన్ని జంతువులు చూడండి, కుక్కలు, పెంపుడు జంతువులు ఉంటాయి, వీటన్నింటినీ తాళ్ళు పెట్టి గొలుసులు పెట్టి కట్టేస్తారు. ఆ తాడు ఎంత దూరం ఉందో, ఆ గొలుసు ఎంత దూరం ఉందో అంతవరకు మాత్రమే అది సంచరించగలదు. లేదా అప్పుడప్పుడు ఓనర్లు ఈ కుక్కలనాటిని బయటకు తీసుకెళ్లి తిప్పుతూ ఉంటారు, ఆ తాడుని వాళ్ళు పట్టుకుంటారు చేత్తో, వాళ్ళు దాంతో నడిచి వెళ్తారు. అంటే వాళ్ళు ఎంత స్వేచ్ఛ ఇచ్చి దానికి ఎంత దూరం నడిపిస్తారో అది అంత దూరమే వెళ్ళగలదు. ఆ తాడు పరిమితి దానికి, ఆ గొలుసు పరిమితి దానికి. అలా నేను శరీర పరిమితికి నన్ను నేను కట్టుకున్నాను, ముందు ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడు నేను మాట్లాడే అన్ని కరెక్ట్, నాకు ఆకలేస్తుంది కరెక్ట్, నాకు ఇంద్రియ సుఖములు కావాలనిపిస్తుంది కరెక్ట్, నా ఇంద్రియ సుఖములకి, నా ఆకలికి, నా అవసరాలకి, నా కోరికలకి నా చుట్టూ ఉన్న వాళ్ళు సహకరించట్లేదు, అప్పుడు సహకరించినప్పుడు నాకు బాధ కలుగుతుంది, అది కరెక్ట్. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, బయట బంధుమిత్రులు కావచ్చు, లేదా యజమాని కావచ్చు, పనివాడు కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన ఎవరైనా కావచ్చు, వాళ్ళు నాకు సహకరించినప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది.
వాళ్ళు నాకు సహకరించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఇవన్నీ శరీరపరమైన విషయాలుగా సత్యమే, అందులో అసత్యమేం లేదు. ఆధ్యాత్మికతలో ఒకటి మాయాన్ని తీసేయడానికి ఏం లేదు అసలు. ఇక్కడ దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ. శరీరపరంగా అది కరెక్టే, కానీ నాలోని రెండవ అంశం ఇంకోటి ఉంది, జ్ఞానాంశము. నేను ఎంత విస్తృతిగా అయినా ఆలోచించగలను. ఏంటి ఆ విస్తృతి? ఇప్పుడు సపోజ్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి దాన్ని సోదరుడు ప్రశ్నగా అన్నారు. ఆశించకుండా మనం ఏదైనా చేద్దాం అంటే ఆశించకుండా పని చేద్దాం, ఆశించకుండా కోరుకోకుండా ఇతరులకు మేలు చేద్దాం. మేలంటే వాళ్ళకి అవసరమైనవి చేద్దాం, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. తిరిగి వాళ్ళ నుంచి ఆశించొద్దు. ఇక్కడ ఆశించొద్దు అన్నారు కానీ వాళ్ళు ఎవరు అనలేదే. అందరూ మనుషులేగా, అందరికీ ఒకటి చెప్పారు, మన ఒక్కరికే చెప్పలా. అంటే ఇదే శరీర భావన. ఆ చెప్పిన విషయాన్ని మన వైపు నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మనకే ఇబ్బంది కలిగిస్తుంది, నేనే ఉన్నా, నాకు ఇబ్బంది కలిగిస్తున్నది మా ఆవిడ. అంటే మా ఆవిడ నుంచి నాకు అన్ని సుఖాలు రావాలి, నేను ఆవిడకి అన్ని ఇస్తున్నా, ఆవిడ తిరిగి నాకు మళ్ళీ సుఖాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆశించకుండా ఎదుటి వారికి ఇవ్వండి, ఆశించకండి అన్నప్పుడు నేను నా భార్యని చూస్తున్నాను, నా శరీర భావంలోంచి చూస్తున్నాను. ఏమని? నేను అన్నీ చేశాను, అవి నాకు ఇవ్వటం లేదు, ఆశించకుండా అంటే అలా కుదురుతుంది, నిరంతరం నేను మోసపోవటమేనా? కాదు, ఈ విషయం నా భార్యకు కూడా చెప్పబడింది. జాగ్రత్తగా ఆలోచించండి. నా భావంలోంచి చూస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నట్టు కనపడుతుంది, కానీ ఎదుటి వాళ్ళకు కూడా ఆ విషయం చెప్పబడింది. వాళ్ళ భావంలోంచి వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎలా కనపడుతున్నాం? మనం ఇచ్చామనుకుంటున్నాం. అది ప్రేమో, అభిమానమో, డబ్బో, సౌకర్యమో, వసతో, వనరో, మన భావంలో మనం ఏవో ఇచ్చాం, వాళ్ళు మనకి తిరిగి ఇవ్వటం లేదు కొన్ని అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇచ్చిన వాటికి మనం ఏమేం తిరిగి ఇవ్వలేదని లెక్కలేసుకుంటున్నారో తెలియదు. అది అయితే ఇచ్చిపుచ్చుకోవటాలు అనే విషయం మొత్తం మానవ జాతికి చెప్పబడింది, ఆవిడకి కూడా చెప్పబడింది, మనకు కూడా చెప్పబడింది. కానీ మనకు అది బాధగా ఎప్పుడు అనిపిస్తుంది? ఇలాంటి ప్రశ్న ఎప్పుడు పుడుతుంది అంటే, మానవులు బాధపడకుండా ఉండటానికైనా ఇది చెప్పబడింది అంటే, అవును, ఖచ్చితంగా మానవులు బాధపడకుండా ఉండటానికే చెప్పబడింది. ఎందుకని ఆశించినప్పుడు బాధ కలుగుతుంది. అది ఎక్కడైనా సరే, భార్య కాదు, భర్త కాదు, తల్లిదండ్రులు కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి దగ్గరైనా మీరు ఆశించినప్పుడు బాధ కలుగుద్ది. అసలు ఆశించినప్పుడు ప్రపంచంలో మనిషి దగ్గర నుంచే కాదు, ప్రకృతి నుంచి కూడా బాధ కలుగుద్ది. ఆశ ఎక్కడ ఉంటే అక్కడ బాధ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు. అబ్బో ఎండలు బాగా పెరిగిపోయినాయి, భరించలేకపోతున్నాను, కొంచెం చల్లదనం ఉంటే బాగుండు అనుకున్న పరిస్థితుల్లో ఆ చల్లదనాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం అనుకోండి, ప్రకృతి బాధిస్తుంది. ఇప్పుడు ఎండ రూపంలో ప్రకృతి నిన్నెందుకు బాధిస్తుంది? దాని జీవితమే జీవిస్తుంది. సూర్యుడు ఆయన జీవితమే జీవిస్తున్నాడు. అసలు సూర్యుడు ఉండబట్టి నువ్వు బతుకుతున్నావు, నిన్ను బతికించిందే సూర్యుడు. సూర్యుడు లేకపోతే మన అందరం పోతాం. కానీ మనం ఏమనుకుంటాం? ప్రకృతి నన్ను బాధ పెడుతుంది అనుకుంటాం. ఎందుకని? నా నేనులోంచి ఆలోచిస్తున్నాం. కాదు, అక్కడ ఎండ పెరగటం అనేటువంటిది జ్ఞానంతో తీసుకోవాలి. వేసవికాలం రావటం, ఎండ పెరగటం, అసలు సూర్యుడని ఆయన ఉండటం, ఆ ఎక్కువ ఎండలు పెరగటం అనేది ఎందుకు జరుగుతున్నది? జ్ఞానాంశది. నాకు బాధ కలుగుతున్నది అన్నప్పుడు నీకు జ్ఞానాంశ లేదు, శరీరాంశ. శరీరపరంగా నువ్వు చెబుతుంది కరెక్టే. కానీ జ్ఞానాంశకి వెళ్తే ఏమైందంటే, సూర్యుడి యొక్క అధిక ఉష్ణోగ్రత వలన మాత్రమే, ఆ సూర్యరశ్మి యొక్క వేడి తీవ్రత వలన మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి సముద్రములోని నీరంతా ఆవిరవుతుంది. ఆవిరై ఆ సముద్రపు నీరు ఉప్పు నీరు, అది దేనికి ఉపయోగపడదు, అసలు ఉపయోగమే లేదు, మొత్తం ఉప్పు నీరు. అది ఆవిరవటం వలన ఏమైందంటే, ఉప్పు అనేటువంటి ఘనత్వం సముద్రంలోనే ఉండిపోయి ఉప్పు లేనటువంటి నీరు పైకి వెళ్ళిపోయింది. దాన్ని మంచినీరు అన్నాం. అంటే ఉప్పు లేనటువంటి నీరు. మంచినీరు అంటే ఏంటి? మనకు మంచి చేస్తున్న నీరు, మనం వాడుకోవడానికి ఉపయోగపడుతున్న నీరు. అంటే అది మనకు మంచి చేస్తుంది. మంచినీరు అంటే మనకు మంచి చేస్తున్న నీరు అని అంతే. అలా ఉప్పును వదిలేసి అది మంచినీరుగా మారింది. అంటే మంచి మనకు ఉపయోగపడేలా తయారైంది. కానీ అది మనకు ఉపయోగపడాలని అసలు అనుకోలేదు. అది జీవిస్తున్నది సూర్య సంయోగము చేత
నీరు ఆవిరవ్వడం అనేది ఒక ప్రకృతి ధర్మముగా ఉన్నది. అదంతా జీవితమే. ప్రకృతి ఒకదానికొకటి సహకరించుకుంటుందని చెప్పాక ఏక ప్రకృతి. అది కొంచెం అర్థం చేసుకొని విశాలత్వంలోకి వెళ్తా ఉంటే కానీ అది అర్థమవుతూ, ఇంకా అది సమస్తం ఏకం అంటే బాగా సైన్స్లోకి డెప్త్కి వెళ్తే కానీ అర్థమవుతుంది. ఇక్కడ విషయపరంగా సాధనకి ఎంత కావాలో అంత తెలుసుకొని ఒక విషయాన్ని లోపల అవగాహన చేసుకుంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు సైన్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఆయువే సరిపోద్ది మనకి. ఇంకా సాధన ఎక్కడ చేస్తాం? ఈ లోపల మనం చచ్చిపోతాం అన్ని తెలుసుకునే లోపల. ఈ ఆవిరైనప్పుడు అది మంచినీరుగా మారి ఆవిరి రూపం ధరించటం వలన, దానిలో ఘనత్వము బరువు లేకపోవటం వలన అది గాలిలో తేలిపోతూ పైకి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళిన ఆవిరంతా మేఘములైంది. మేఘములన్నీ బాగా దట్టమై మేఘములు బాగా బరువు అయిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు కలిసినప్పుడు ఆ మేఘము ఏంటి ఆవిరైందంతా, అక్కడ అందులో ఏముంది? నీరే ఉంది, కానీ ఆవిరి రూపంలో ఉంది. అందుకనే ఆవిరి మొత్తం ఒక చోట కూడుకున్నప్పుడు దాన్ని మేఘం అంటున్నాం. అది మనకు కనపడుతుంది, అది వర్షిస్తుంది, మళ్ళీ నీరైపోతుంది. ఆ మేఘములు గాలి చేత కదపబడుతూ ప్రయాణిస్తున్నాయి. అందుకని మొత్తం ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడతాయి. మేఘం ఎక్కడుందో అక్కడ వర్షిస్తుంది వెళ్ళి. మేఘములు కదపబడుతున్నాయి గాలి చేత. ఈ ప్రక్రియ అంతా దేనిగా జీవిస్తుంది? గాలి జీవిస్తున్నప్పుడు దాని కదలిక యొక్క దాని ఫోర్స్ చేత అనేకంగా వదులుతున్నాయి. అది దేన్ని కదపాలనుకోవట్లా. అలా ఇదంతా కూడా సృష్టి దాని జీవితం జీవించుకుంటున్నప్పుడు జరుగుతున్న చర్యలు ఇవి. అంటే ఇప్పుడు సూర్యుడు అనే ఆయన బాగా ఉండటం వలన ఏమైంది? ఎక్కువ నీరు ఆవిరైంది, ఎక్కువ మేఘములు వచ్చినాయి, ఎక్కువ మంచినీరు తయారైంది, ఎక్కువ వర్షం కురిసింది, మనకు ఎక్కువ మంచినీరు దొరికింది. కాబట్టి మనం బాగా బ్రతకటానికి సౌకర్యవంతంగా అయింది. అంటే మనం బాగా బ్రతకటానికి మంచినీరు దొరికి సౌకర్యవంతం అవ్వాలి అంటే సూర్యుడు అనే ఆయన ఎక్కువ ప్రకాశించాలి. ఇప్పుడు వద్దు సూర్యుడు అనే ఆయన ప్రస్తుతానికి నాకు ఇబ్బందిగా ఉంది, తక్కువే ప్రకాశించాలంటే తర్వాత మనకు నీరు దొరకక అప్పుడు బాధపడతాం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి శరీర భావనలోంచి ఆలోచించినప్పుడు అన్ని ఇబ్బందిగాను, అన్ని బాధగాను, అన్ని కష్టముగాను అలాగే కనపడతాయి. విశాలమైనటువంటి సృష్టిని అర్థం చేసుకుంటూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నటువంటి సృష్టి వ్యవస్థను అర్థం చేసుకుంటూ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మానవ, వృక్ష, జంతు, భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థ ప్రకృతిని అర్థం చేసుకుంటూ అలా అర్థం చేసుకుంటూ సాగేటువంటి తీరుని జ్ఞానం అంటారు. అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అబద్ధం కాదు, సత్యం. ఎందుకని నేను వరకు నా శరీరం వరకు ఆలోచించినప్పుడు నేను చెబుతున్నా కరెక్టే. ఇప్పుడు ఎండ వచ్చింది, అయ్యి బాబు ఎండకు తట్టుకోలేను అన్నాను, రేపు మంచినీళ్ళు దొరకవు. ఇప్పుడు ఎండకు కొంచెం ఎక్కడన్నా నీళ్ళలో కూర్చోవచ్చు, వెళ్ళి డబ్బులుంటే ఫ్యాన్లు పెట్టుకోవచ్చు, లేదా ఏసీలు పెట్టుకోవచ్చు, లేదా ఏ చెట్టు నీడల్లో ఉండొచ్చు. నీడ దొరుకుతుంది ఎక్కడో చోట, కానీ నీరే దొరకపోతే ఎలా బతుకుతాం? ఇప్పుడు ఎండలు లేకపోతే రేపు అసలు బ్రతకడానికి మంచినీరు లేదనుకో, పంటలు పండవు, ఆహార ధాన్యాలు ఉండవు, నీరు తాగకపోతే మనమే బతకలేము. అంటే దీనికంటే ఎక్కువ ప్రమాదం రాబోతుంది నీరు దొరకకపోతే. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? జ్ఞానంలో అర్థమవుతుంది. ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఎండ తట్టుకోలేను, ఎండ వద్దనిపిస్తుంది, ప్రకృతి నన్ను బాధిస్తుంది అంటది, అనిపిస్తుంది మనసుకి. కానీ అది కరెక్ట్ కాదు. అందుకని ఎప్పుడు కూడా పరిమితత్వము నిన్ను అసంపూర్ణముగా, అంటే ఒక అసంపూర్ణుడిగా, అసంపూర్ణురాలుగా అజ్ఞానములో ముంచుద్ది. పరిమితత్వమే అజ్ఞానం. అంటే ఉన్న సత్యానికి వ్యతిరేకమైనటువంటి భావాలు కల్పింపబడతాయి నీకు. ఇప్పుడేంటి సూర్యుడు అవసరం, ఎందుకు అవసరం? రేపు మంచినీరు కావాలంటే, ఇక్కడ మొక్కలు బతకాలంటే, అన్నింటికీ సూర్యుడు అవసరమే. ఇంకా పర్టికులర్గా మనకు బాగా మంచినీరు కావాలంటే, నదులు ప్రవహించాలంటే, పంటలు పండించుకోవాలంటే, అసలు భూమి మీద గ్రీనరీ ఉండాలి అంటే సూర్యుడు అవసరం. బాగా ప్రకాశించడం అవసరం. ఎంత ప్రకాశిస్తే అంత వర్షాలు ఎక్కువ పడదు.
ఈ సత్యాన్ని ఆలోచించినప్పుడు ఇవాల్టి ఎండ తీవ్రత మనను అసలు బాధించదు. ఎందుకంటే రేపు రాబోయే నీరు మనకి చాలా సౌకర్యవంతంగా మొత్తం ప్రపంచానికి, సృష్టికి, మనతో పాటు జీవించే అనేక మంది మనుషులకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండించడానికి, గ్రీనరీ పెరగడానికి, మొక్కలు పెరగడానికి, మనం తాగటానికి, ఉపయోగించుకోవడానికి అవసరమైన నీరు మొత్తం వచ్చేస్తుంది. అంటే మన సుఖం కోసమే ఇప్పుడు సూర్యుడు అంత ప్రకాశిస్తున్నాడు. మన సుఖం కోసమే అప్పుడు వాళ్ళు అంత కష్టపడుతున్నారు అన్నప్పుడు మనకు ఎంత ఆనందంగా ఉంటుందో సరి చూసుకోండి. అప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం ఎందుకు వస్తుంది? రాదు. అప్పుడు ఏం చేస్తాం? ఎండ ఎక్కువగా ఉంటే అది ఆనందంగానే తీసుకొని నీటిలో ఉంటాం, అలవాటు చేసుకుంటాం. అలానే ఎండలేం మాడిపోం. దుఃఖ భావం పోద్ది. దానికి ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటాం, గొడుగులు వేసుకుంటాం, కాళ్ళు కాలకుండా చెప్పులు వేసుకుంటాం, అనేక రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం. అలా ఎండైనా అంతే, వర్షమైనా అంతే, చలికాలం అయినా అంతే, ఏ ఋతువులైనా అంతే. అర్థం చేసుకున్నప్పుడు, అవి అవసరము అని తెలిసినప్పుడు వాటిని వ్యతిరేకించి అవి నన్ను బాధిస్తున్నాయి అనేటువంటి స్వభావం అసలు జ్ఞానంలో ఏర్పడదు. అదే జ్ఞానము, విశాలత్వము. పోనీ ఇది లేదా, ఇదేమన్నా మహిమ, మాయ, ఇది సృష్టిలో లేదా, ఇలా జరగటం లేదా, దీనికి దేవుడు కావాలా, దీనికి మతం కావాలా, దీనికి గురువు కావాలా, దీనికి జ్ఞాన గ్రంథాలు కావాలా, దీనికి జ్ఞాన బోధలు చేయాలా, ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు అసలు ఏమన్నా ఉంటాయా, ఉన్నాయా, ఉండడానికి కుదురుతుందా? ఎక్కడ మీరు మీ పేరులు, అక్షరాలు మార్చుకోవాలా, మీకు కలిసి వచ్చేది అని చేయాలా, వాస్తులు మార్చుకోవాలా, గ్రహశాంతులు చేయాలా, జాతకాలు, జ్యోతిష్యాలు చెప్పించుకోవాలా, రంగురాళ్ళు పెట్టుకోవాలా, ఉంగరాళ్ళు పెట్టుకోవాలా, తాళ్ళు తాయెత్తులు కట్టుకోవాలా? అంటే మనం అనేక రకాలైనటువంటి మూఢమైనటువంటి నమ్మకాలతో సాగుతున్న ఏ వ్యవస్థ కావాలి చెప్పండి? ఇక్కడ జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఉన్నదే గది. అంత విశాలంగా సృష్టి ఉంది. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి జరుగుతున్నాయి. అవును, రేపు మంచినీటికి ఈనాటి సూర్యుడు అవసరమే, ఈ ప్రకాశం అవసరమే, ఈ తీవ్రత అవసరమే అని తెలిసినప్పుడు ఆ తీవ్రతని మనం బాధగా ఎందుకు తీసుకుంటాం? ఆనందంగా తీసుకుంటాం. ఎందుకంటే రేపు రాబోయేది ఇది. ఇప్పుడు నేను నెలంతా కష్టపడేది ఎందుకు? నెలంతా కష్టపడి పని చేస్తే నాకు రేపు నెలాఖరికి జీతం వస్తుంది, దాంతో నేను హాయిగా బతుకుతాను. జీతం వస్తుంది, ఈ నెలంతా కష్టపడి బతికితే నాకు నెలాఖరికి జీతం వస్తుందనే భావన నెలంతా నన్ను ఆనందంగా కష్టపడేలా చేస్తుంది, ఆ జీతం కోసం. అలాగే వ్యాపారాలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అలా కష్టపడి చేయాలని ఎవరు అనుకుంటారు? కానీ వాటిని, ఆ కష్టపడటాన్ని ఇష్టపడి ఎందుకు సమాజం మొత్తం చేస్తుంది? రైతులు నిరంతరం పొలాల్లో వ్యవసాయం అక్కడ పండిస్తూ ఉంటారు, బురదలో ఉంటారు, మట్టిలో ఉంటారు. ఎంతోమంది కార్మికులు, ఎంతోమంది శ్రామికులు, ఎంతోమంది, అంటే ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తుంటేనే సృష్టిలో అన్నీ అందరికీ అందుతున్నాయి. వీళ్ళందరూ ఈ పనులు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ పనుల ఫలితము మనల్ని బ్రతికిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ధనం, ఆ ధనం ద్వారా నాకు అవసరమైనవి అన్నీ వస్తాయి. అలా అందరూ ఏదో ఒక చోట, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధానంలో కష్టపడుతుంటే మానవ సమాజానికి, మానవులు బ్రతకడానికి కావలసిన అన్ని ఉత్పత్తి అయ్యి అన్నీ అందరికీ అందుతున్నాయి. అంటే ఇప్పుడు మనకు అది కష్టంగా, అది ఇష్టం, మనం బ్రతకటానికి అవసరమైంది అది. అందులో ఇష్టం ఉంది. నేను నెలంతా పని చేయటంలో ఇష్టం ఉంది. కాదు, నేను పని చేయను, కూర్చొని తింటాను అంటే నువ్వు సృష్టి యొక్క తీరుతెన్నులను అడ్డంకి కలిగించి ఇబ్బంది పెడుతున్నావు. అందరూ ఏదో పని చేయాల్సిందే, నువ్వు దానికి అడ్డగింపుగా వచ్చావు అంటే కంటిలో నలుసు పడినట్టుగా అయింది. కంటిలో నలుసు పడింది, ఇప్పుడు కంటి చూపుకి ఇబ్బందిగా ఉంది, గుచ్చుకుంటుంది, దాన్ని సరిచేయాలి. అలా చెడులు చేసేవాళ్ళు, మంచి చెయ్యని వాళ్ళు, వీళ్ళందరూ సృష్టిలో కంటిలో నలుసు పడిన లాంటి వాళ్ళు. కర్మ సిద్ధాంతం అక్కడ సృష్టి దాన్ని సరి చేసేసుకోండి. ఇవి మన కంటిలో నలుసు పెడితే అలా ఉంచు తిరుగుతాం మనం, అది గుచ్చుకుంటుంటే అలాగే తిరుగుతామా? కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంటే అలాగే తిరుగుతామా? శరీరంలో అనారోగ్యం వస్తే అలాగే తిరుగుతామా? దాన్ని సరి చేసుకుంటాం, దానికి ప్రక్రియలు చేసుకుంటాం. అలాగే సృష్టిలో పని చేయకుండా, అంటే పని చేయటాన్ని ఇష్టపడని వాళ్ళు, పని చేయకుండా కష్టపడకుండా బతికేద్దాం అనుకునేవాళ్ళు, అంటే వీళ్ళంతా సృష్టి యొక్క నియమాన్ని భంగపరుస్తున్నారు. సృష్టి అంతా జీవిస్తున్నది, పని చేయటం వెంటనే జీవించటం, కదలిక.
నువ్వు జీవిస్తున్నావు అంటే పని చేయాలి, కదలాలి. ఎందుకని నువ్వు పొందుతున్నంత నువ్వు తిరిగి ఇవ్వాలి సృష్టికి. సృష్టి నుంచి వాయువు పొందావు, సృష్టి నుంచి నువ్వు సమస్త పంచభూతాలను వాడుకుంటున్నావు, చుట్టూ ఉన్న మనుషులు ఉత్పత్తి చేసిన అనేకం వాడుకుంటున్నావు. నువ్వు సృష్టి నుంచి వాడుకున్న అన్నింటికీ బదులుగా నువ్వు ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తూ సృష్టికి అందిస్తూ ఉండాలి. అప్పుడే మొత్తం సృష్టి నడుస్తుంది, ఒక మానవ సమూహం కాదు. ఇది కొంచెం జ్ఞాన వైశాల్యత పెరిగినప్పుడు అర్థమవుతుంది. అందుకని పని చేయకుండా బతికేవాళ్ళు, ఇతరుల పనుల ఫలితాలను దోచుకునేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకోవటంలో అసమానతలు చూపించేవాళ్ళు, ఇవన్నీ కూడా అంటే చెడు అంతా కూడా, వీళ్ళు సృష్టి యొక్క కర్మ సిద్ధాంతపు అందులో చిక్కుకుపోతారు. చిక్కుకుపోవటం ఏంటంటే కంట్లో నలుసుపడినప్పుడు దాన్ని తీయడానికి ఏదో ప్రయత్నం చేస్తాం, కాళ్ళలో ముళ్ళుగుచ్చుకున్నప్పుడు దాన్ని తీయడానికి ఏదో ప్రయత్నం చేస్తాం, శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాం. అలా సృష్టి తన వ్యవస్థను అంటే మొత్తం సృష్టిగా ఉన్నటువంటి తన ప్రకృతి వ్యవస్థ ఏది ఉందో అది పాడవకుండా దాన్ని పాడు చేస్తున్న వాళ్ళని భంగపరుస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. వాళ్ళని భంగపరిచి మళ్ళీ సృష్టిని యథాతథంగా నడుపుకోవడానికి అవసరమైన చర్యలు చేసుకుంటుంది. అవే మనము కష్టములుగా, అనారోగ్యములుగా, బాధలుగా, ఇబ్బందులుగా, అనేక రకములైన మానసిక శారీరక దౌర్బల్యములుగా మానవ ప్రకృతిలో మనుషులు అనుభవిస్తున్నవన్నీ సృష్టి సరిచేస్తున్న సమతూకపు విధానాలు. అలాగే మనుషులు అనుభవిస్తున్నటువంటి ఆనందములు, సుఖభోగములన్నీ కరెక్ట్గా సృష్టికి అనుకూలంగా, అనుసంధానంగా ఎవరి క్రియలు వాళ్ళు చేస్తున్న వాళ్ళకి దక్కినటువంటి ఫలితములు. ఇది మొత్తం విశ్వంగా చూడాలి, సృష్టిగా చూడాలి, ప్రకృతిగా చూడాలి అని చెప్పేది ఆధ్యాత్మికత. నేను చూడండి మనం చేయగలిగింది ఏం లేదు, నేను మనిషిగానే చూసుకుంటాను, నా శరీరం వరకే చూసుకుంటాను, నా వరకే చూసుకుంటాను, నేను మిగిలిన చూడండి, దానికి మనం అసలు చేయగలిగింది ఏముంది? కానీ ఆధ్యాత్మికత అనే సత్యం ఇలాగే ఉంది. అలా వచ్చినప్పుడు అసలు ఒక భార్యగా ఒక జీవి నాతో ఉండటమే అంటే నా భార్య అనే భావన నాకు కలిగించటమే, నా భర్త అన్న భావన నాకు కలిగించటమే నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం కనబడుతుంది. నాకెవరో ఉన్నారు, వాళ్ళతో నేనున్నాను, నాకంటూ ఇక్కడ మనుషులు ఉన్నారు, నేను ఏకాకిని గాను అని శరీర భావనకి, శరీర భావోద్వేగములకి, ఎమోషన్స్కి అది సహకారంగా ఉంది. అలాగే నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నేను ఒక అద్భుతమైనటువంటి మానవ సమూహంలో, మానవ సమాజంలో నా అనే వాళ్ళ మధ్య నేను బ్రతుకుతున్నాను అనేటువంటి ఒక భావన ఉంది. లేకపోతే అసలు నేను ఎందుకు బతుకుతున్నాను? ఎవరు ఇప్పుడు భార్యను తీసేయండి, భర్తను తీసేయండి, అందరిని తీసేయండి, బంధాలన్నీ తీసేయండి, ఒక్కదాని నుంచో ఇప్పుడు ఆలోచించి అసలు ఎందుకు బతుకుతున్నానో తెలియని బతుకైపోదు. చాలా దుర్భరంగా ఉంటుంది అది. అందుకని అసలు ఒక మనిషి ఉండటమే మనకు సహకారం, ఒక మనిషి మనతో కలిసి ఉండటమే మనకు సహకారం. అయితే ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియట్లేదు. ఎందుకని తెలియట్లేదంటే మనం శరీర భావంలో ఎప్పుడు వాళ్ళ నుంచి ఆశిస్తున్నాం. అసలు ఆశించుకు ఉండటమే సహకారం. ఎవరికి వాళ్ళు జీవించటమే ఇతరులకు ఉపయోగం. చెట్లు జీవిస్తున్నాయి, ఆ నీడను కూర్చున్న వాళ్ళకు ఉపయోగం. చెట్లు జీవిస్తున్నాయి, ఆ పూలు కావలసిన వాళ్ళకి ఉపయోగం, ఆ ఆకులు కావలసిన వాళ్ళకి ఉపయోగం, ఆ కాయలు కావలసిన వాళ్ళకి ఉపయోగం. అలా ఏదో అది జీవించడమే ఉపయోగం. అలా ఒక మనిషి మన ఇంట్లో మన భాగస్వామిగా ఉండటమే ఉపయోగం. ఎందుకని అంటే ఇది నా ఇల్లు అని నేను అనుకోవాలిగా. నా ఇల్లు అన్న భావన నాకు కలగాలి అంటే నాకు ఒక ఇల్లు, అందులో మనుషులు, నాకు ఒక సంసార జీవితం, నాకు ఒక కుటుంబ జీవితం, నా వాళ్ళన్న భావన ఉంటేనే అసలు నేను ఇక్కడ బ్రతకగలుగుతాను. నా భావనకు ఆధారమే మనుషులు. అంటే నేను బ్రతకాలి అన్న, అసలు ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు బతకాలి అన్న భావనకు ఆధారం ఈ మనుషులు. లేకపోతే నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా, అసలు ఈ భూమి మీద నాకు ఎవరు సంబంధీకులు లేరు. ఒకసారి ఆలోచించుకు చూడండి. లోన్లీనెస్, ఒంటరితనం. అసలు ఇంతమంది ఉన్నా కూడా చాలా మంది లోన్లీనెస్ ఫీల్ అయ్యి బాధలకు గురైపోతున్నారు. ఎందుకని? వ్యతిరేక భావాల వలన. వ్యతిరేక భావాలు ఎందుకు వస్తున్నాయి? ఇదిగో ఆశింపు వలన. నా భార్య నాకు చేయట్లేదు, నా భర్త నాకు చేయట్లేదు, నా పిల్లలు నాకు చేయట్లేదు, నా తల్లిదండ్రులు నాకు చేయట్లేదు, నా అన్నదమ్ములు నాకు చేయట్లేదు, నా యజమాని నాకు చేయట్లేదు, నా పనివాడు నాకు చేయట్లేదు, నిరంతరం అందరూ నాకు చేయట్లేదు. కాబట్టి వీళ్ళెవరూ నాకు చేయటం లేదు, కాబట్టి వీళ్ళందరూ నాకు
లేని వాళ్ళ కిందే భావించుకొని వాళ్ళందరూ నా చుట్టూ కూర్చొని ఉన్నా కూడా నేను లోన్లీనెస్ ఫీల్ అయ్యి, ఎవరు లేరు అనుకొని ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి, నాలో నేను కుచించుకుపోయి ముడుచుకుపోయి లేనిపోని అభద్రతా భావాలు తెచ్చుకొని మానసిక శారీరక అనారోగ్యాలకు గురయ్యి, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, స్ట్రెస్లకు గురయ్యి ఆత్మహత్యల వరకు ప్రయాణాలు సాగుతున్నాయి. కాదు అంటే హత్యల వరకు సాగుతున్నాయి. ఎటైనా తిరగచ్చు. అది ఈ మధ్యలో ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. కాదు, అసలు మనుషులు ఉండటమే మనకు సహకారం. వాళ్ళు ఏం చేయక్కర్లా. అసలు వాళ్ళు ఏదో చేయలేదని నువ్వు అనుకోక్కర్లా. అది ఉండటమే. నాకో భార్య ఉండటమే, నాకో భర్త ఉండటమే, నాకు పిల్లలు ఉండటమే, నాకు తల్లిదండ్రులు ఉండటమే, నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉండటమే. ఎందుకని? అసలు ఉండటం నా అనే బంధం, నా అనేటువంటి ఒక ఏర్పాటుకు భావనది. నా అనే భావన అక్కడే ఉంది. లేకపోతే నా అనేది ఏం మిగలదు. నేను ఒట్టి శరీరంతో నిలబడిపోతే మొత్తం భూగోళం మీద నేను ఒక్కడనే ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఒకసారి మీరు ఆ భావన చేసుకోండి. మీరు అలా నిలబడిపోయి ఉన్నారు. ఏ మనిషి లేడు. ఏం చేస్తారు ఇప్పుడు? అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఫ్రీ, అన్ని ఉచితం. మీరు అసలు ఏం కష్టపడక్కర్లా. మీకు కావలసిన పండు ఫలములు మొత్తం సృష్టి అంతా ఉంది. మనుషులు లేరు అంతే. మానవ జాతి లేదు. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీరు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. ఒకసారి భావన చేయండి. ఇదే జ్ఞానం. ఏం లేదు, అర్థం చేసుకోవటానికి ఎక్స్పెరిమెంట్లు అంతే. ఎవరు లేరు. శత్రువు లేడు, మిత్రుడు లేదు, మనిషి అనేవాడు లేడు. అప్పుడు మీరు ఇక్కడ ఎలా బ్రతుకుతారు? అసలు బ్రతకగలమా? ఒకసారి ఊహించండి. ముందు భయంతో చచ్చిపోతాం. ఏం చేయాలో తెలియక చచ్చిపోతాం. ఏం ఆలోచించాలో తెలియక చచ్చిపోతాం. అసలు నేను ఒక్కడనే ఎలా ఎందుకున్నాను, నేను ఒక్కదాన్ని ఎలా ఎందుకున్నానో తెలియక చచ్చిపోతాం. మనకి ఇక్కడ అన్నీ తెలుసు. నేను ఉండటానికి నా తల్లిదండ్రులు కారణం. కాబట్టి నా తల్లిదండ్రులు, నేను హాయిగా బతుకుతాను. అయితే శరీర భావంలో వాళ్ళు ఎప్పుడూ నాకు సహకరించాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ వలన విరోధం వస్తుంది నాకు. కాదు, అసలు వాళ్ళు ఉండటమే నేను ఉండటానికి కారణం. నేను ఇప్పుడు ఉన్నదానికి కూడా మా తల్లిదండ్రులు ఉన్నారని హాయిగా ఉన్నా. వాళ్ళ నుంచి ఆశింపు లేకపోతే, ఆశించేది లేకపోతే, నా తల్లిదండ్రులు ఉండటమే నాకు మనుషులు ఉన్నారు. నా భార్య పిల్లలు ఉండటమే, నా భర్త పిల్లలు ఉండటమే నాకు మనుషులు ఉన్నారు. ఘర్షణ ఎక్కడొస్తుంది? ఆశింపు వలన వస్తుంది. బాధ ఎక్కడొస్తుంది? ఆశింపు వలన వస్తుంది. భయం ఎక్కడొస్తుంది? ఆశింపు వలన వస్తుంది. స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన ఎక్కడి నుంచి వస్తుంది? ఆశించడం వలన వస్తుంది. కాదు, వాళ్ళు ఉండటమే నాకు ఉపయోగం. లేకపోతే ఇంట్లో నేను ఎలా ఉండగలను ఒక్కడనే? కొన్ని ప్రపంచం వదిలేయండి. భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, అసలు ఏ సంబంధ బాంధవ్యాలు లేదు, నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక అనాథని. నాకు అన్నీ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా ఇంట్లో ఎవరు ఉండరు, నాకెవరూ లేరు. అప్పుడు కూడా నేను ఒంటరి మనిషినే. బయట ప్రజలు ఎవరికాళ్ళు, ఎవరి కుటుంబాలతో హాయిగా బతుకుతున్నారు, నాకైతే ఎవరూ లేరు. అప్పుడు నేను అసలు ఇది నా ఇల్లు అని ఎలా చెబుతాను? ఇల్లు కట్టుకున్నా నా ఇల్లు అనొచ్చు, కానీ అసలు ఎలా ఉంటాను? ఒకసారి ఊహించుకోండి. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి మీరు ఒక్కళ్ళే ఉండండి. భావన చేసుకోండి ఎలా బ్రతుకుతారో. బ్రతుకులో అన్నీ ఊహించుకోండి. ఉదయం మెలకు వచ్చిన దగ్గర నుంచి, కాలకృత్యం నుంచి, కాఫీ టీల నుంచి, రాత్రి పడుకునే వరకు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే వరకు జరుగుతున్న అన్ని క్రియల్ని ఒకసారి ఒంటరితనంతో ఊహించుకోండి. ఎవరో లేనితనంతో ఊహించుకోండి, భావించుకోండి. కుదరదు, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మనుషులు ఉండటమే, మనుషులు బ్రతికి ఉండటమే, మనుషులు జీవించి ఉండటమే మనకు సహకారం. మనకేదో మళ్ళీ ప్రత్యేకంగా సహకరించలేదు అని అనుకోవటమే దారుణం. నిష్కామ కర్మయోగంలో, జ్ఞానంలో సత్యం ఏంటి అంటే, శరీర భావంలో నువ్వు ఆశించటం వల్ల నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప అసలు నువ్వు ఆశించకుండా జ్ఞాన భావంలోకి వెళ్ళిపో. మనుషులు ఉండటమే, వాళ్ళు శత్రువులా మిత్రువులా అనేది నువ్వు ఏర్పరుచుకున్న భావన కాదు. మనుషులు ఉండటమే మనుషులకు ఉపయోగం. మనుషులు లేరు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం. ఎలా బతుకుతాం? ఏ ఉద్దేశంతో బతుకుతావు? ఏ భావన ఏర్పరుచుకుంటావు? అసలు బ్రతకటానికి ఆలంబన ఇది లేదు, ఉండదు. మీకు ఇంకా కావాలంటే ఊహించుకోండి. పోనీ మీ కుటుంబం ఉంది, మీ భార్యా పిల్లలు ఉన్నారు. మీ కుటుంబం ఉంది, మీ తల్లిదండ్రులు, మీ భార్యా పిల్లలు, మీ భర్త పిల్లలు, మీ కుటుంబం ఉంది. మీ ఇంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మీరు వద్దనుకున్న వాళ్ళు తీసేసేయండి. వాళ్ళందరినీ, అనందములు, అక్కచెల్లెళ్ళు, ఇలా మనకు వద్దనుకుంటాము, తీసేయండి. అంటే మన నుంచి సహాయాలు పొందేవాళ్ళు ఎవరో మనకు వద్దనుకుంటాం. మనకు సహాయం చేసేవాళ్ళు అందరూ కావాలనుకుంటాం. వాళ్ళ సరిపోయిన అలా ఆలోచిద్దాం. వాళ్ళందరినీ ఉంచుకోండి.
వాళ్ళందరూ మీ ఇంట్లో ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు, మీ ఒక్కిల్లే ఉంది, మీ ఊరు మొత్తం ఇంకెవరు లేరు, మీ మిగిలిన సృష్టి అంతా ఉంది. నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, పంచభూతాలు అలాగే ఉన్నాయి, సూర్యుడు గ్రహగోళాలు అలాగే ఉన్నాయి, వృక్షాలు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఇళ్ళు లేవు, మనుషులు లేరు, నా కుటుంబం ఉంది, నేనున్నాను. అప్పుడు బతకగలవా? పోనీ అప్పుడు బతకగలవా? ఇప్పుడు మనం ఎందుకు ఇంత హాయిగా బ్రతుకుతున్నాము అంటే, మనకు సంబంధం లేకపోయినా మన ఇంటి చుట్టూ కొన్ని వందల వేల ఇళ్ళు ఉన్నాయి. దాన్ని ఒక ఊరు అంటాం, ఒక గ్రామం అంటాం, ఒక పట్టణం అంటాం, ఒక నగరం అంటాం. మళ్ళీ ఊర్లు పక్కన ఊర్లు ఉన్నాయి, నగరాల పక్కన నగరాలు ఉన్నాయి, పట్టణాల పక్కన పట్టణాలు ఉన్నాయి. కొంచెం కొంచెం పోని డిస్టెన్సులు ఉన్నాయి, మొత్తం మనుషులు ఉన్నారు. అక్కడి నుంచి రహదారులు ఉన్నాయి, వాహనాలు తిరుగుతున్నాయి, మనుషులు కనపడతానే ఉన్నారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. కాబట్టి అసలు సంబంధమే లేకపోయినా వందల ఇళ్ల మధ్యలో మన ఇల్లు ఉండి మనం బ్రతుకుతున్నాం కనుక, ఆ వందల ఇళ్ల వాళ్ళతో ఎవరితో ఏ సంబంధం లేదు, ఆ వేల ఇళ్ల వాళ్ళతో ఎవరితో ఏ సంబంధం లేదు, ఆ లక్షల ఇళ్ల వాళ్ళతో ఎవరితో ఏ సంబంధం లేదు. అయినా మనుషుల మధ్య బ్రతుకుతున్నాను, నేను మనుషుల మధ్య ఉన్నానని హాయిగా నిద్రపోతున్నాను. లేకపోతే ఒకసారి ఊహించుకోండి, అడవిలో ఏ చెట్టు కొమ్మ మీద మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మనిషి ఎవరో కనపడతలే, నిద్రపట్టుద్ది మీకు? లేదు, మీ ఒక్కళ్ళ ఇల్లే ఉంది, భూప్రపంచం మొత్తం మీద మనుషులు ఎవరు లేరు, ఇంకెళ్ళు ఎవరు లేరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మీరు అందరూ కలిసి నిద్రపోగలరా? జ్ఞానము ఆధ్యాత్మికం అంటే సత్యమును, ఉన్న సత్యమును తెలుసుకొనుట. దానికోసం మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, గొడవలు, గోలలు, మా మతం కరెక్ట్, మా దేవుడు కరెక్ట్, ఎందుకు ఇదంతా అసలు? దానికోసం మూఢనమ్మకాలు ఎందుకు? తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు? సత్యం అనుగుణుడు తెలుసుకో. అసలు ఏ సంబంధము లేకుండా మనుషుల మధ్య మనిషి బ్రతకటం అనేదే మనకి ఎంతో హాయిగా ఉంది. కొంతమంది ఊరు చివరిలో ఎక్కడ ఫ్లాట్లు కొనుక్కొని కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, తర్వాత మళ్ళీ అక్కడ ఏదో ఫ్లాట్లు వేస్తారు, ఇంకా కొంతమంది కట్టుకుంటారు లేని ముందు ఎవరో వెళ్ళిపోయి అక్కడ ఊరు చివరి కట్టుకుంటారు, భయపడతారు అక్కడ ఉండటానికి. ఎందుకంటే చుట్టూ మనుషులు లేరు. చుట్టూ ఉన్న మనుషులు ఎవరో మనకు అసలు సంబంధమే లేదు. మన పక్కింటి వాళ్ళతో, మన ఎదురింటి వాళ్ళతో, మనకి వెనకింటి వాళ్ళతో ఎప్పుడు గొడవలే. మనకి ఉంటే గొడవలు, ఎందుకంటే ఆశింపు. కానీ అసలు వాళ్ళందరూ ఉండటం వల్లనే మనం మన ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాం. ఎందుకు తెలుసా? చుట్టూ మనుషులు ఉన్నారా, చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, మొత్తం అంతా ఊరంతా ఇళ్ళే. ఊరంటేనే ఇల్లు, పట్టణం అంటేనే ఇల్లు, నగరం అంటేనే ఇల్లు, మనుషులు. నిరంతరం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల పేర్లతో మనుషులు తిరుగుతూనే ఉంటారు, మనుషులు కదులుతూనే ఉంటారు. అందుకని హాయిగా మన ఇంట్లో మనం నిద్రపోయాం. అంటే మన ఇంట్లో మనం హాయిగా నిద్రపోవటానికి కారణం ఎవరో తెలుసా? మన చుట్టూ మనకు సంబంధం లేకుండా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్న మనుషులు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్న మనుషులు చుట్టూ ఉండటం వలన అసలు వాళ్ళతో నాకు ఏ సంబంధం లేకపోయినా నేను ధైర్యంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా నిద్రపోతున్నాను. ఎందుకని మనుషుల మధ్య ఉన్నానన్న భావన. దీనికి ఎంత వెలకడతారు? మనుషులందరినీ తీసేసి అడవిలో చెట్టుకొమ్మ మీదో, లేదా మనుషుల మీ కుటుంబ సభ్యుల వరకు ఉంచుకొని ఒక్క మీ ఇల్లే ఉండి మొత్తం మనుషులు భూమి మీద తీసేస్తే మీరు ఎలా బతుకుతారు? దానికి ఎంత వెలకడతారు ఈ మనుషులందరూ ఇచ్చిన ధైర్యానికి, బ్రతకటానికి, ఆసరాకి. బ్రతకాలని అనిపించే భావనకి, ఆ భావన అసలు మనం ఆలోచించట్లేదు. అందుకని సృష్టిలో అందరూ అన్ని జీవించి ఉండటమే నాకు సౌకర్యం, అంతే. ఇంకా ఆశించేది ఏంటి? నేను ప్రత్యేకంగా ఆశించావు అంటే అక్కడ నీ గొడవ మొదలైపోయింది. ఎవరైనా ఉండటమే ఆనందం, అంతే. ఆ చెట్టు ఉండటమే ఆనందం. ఆ చెట్లు లేకపోతే అసలు మనం ఎలా పంటలు పండించుకుంటాం? మనం ఇక్కడ పుట్టడానికి ముందే మనకు అవసరమైన ఆహార ధాన్యాలన్నీ అక్కడ ఉన్నాయి. లేకపోతే నువ్వేం చేయగలవు? అసలు నువ్వేదో ప్రయత్నించి సాధించుకుంటున్నానని నువ్వు అనుకునేదంతా నీ భ్రమతో నువ్వు ఏర్పాటు చేసుకున్న మానవ లోకంలో శరీరపరంగా నువ్వు భావించుకుంటున్న భావనలోని కాల్పనిక అజ్ఞాన సత్యములు. శరీరపరంగా అవి సత్యములుగా నువ్వు భావించుకుంటావు, అదే మాయ. కానీ అసలు సృష్టిలో వస్తువులు లేకపోతే, అక్కడ ఆ చెట్లు లేకపోతే నువ్వు వాటిని ఎలా పండించుకుంటావు? ఉన్నాయి కాబట్టి వాటి విత్తనాలు తీసుకొని నీకేం కావాలో వాటిని ఎక్కువ పండించుకుంటున్నావు. అసలంటే అవి అక్కడే ఉన్నాయి. అవి పండటానికి అవసరమైన భూమి లేకపోతే, నీరు లేకపోతే, వాయువు లేకపోతే, సూర్యరశ్మి లేకపోతే ఎలా బతుకుతావు? ఎలా పండించగలవు?
అంటే అసలు పండించేటువంటి సౌకర్యం సృష్టి కల్పించింది, పండేటువంటి గుణము వాటికి కల్పించింది. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. అంటే ఏంటి? ఏర్పాటుని నువ్వు గమనించగలిగితే, ఏర్పాటు అనేది అసలు ఒకటి ఉంది, నువ్వు ఆశించవలసిన అవసరమే ఉంది. అక్కడ ఏర్పాటు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు ఎందుకు ఆశిస్తున్నావు? ఇంద్రియములు ఉన్నాయి కాబట్టి. కన్ను ఉంది కాబట్టి చూడాలనుకుంటున్నావు. అసలు నీకు కన్నే లేదు, ఆ రాయికి కన్నే లేదు, అది చూడాలనుకోవట్లా. ఆ రాయికి చెవు లేదు, అది వినాలనుకోవట్లా. ఇప్పుడు చెట్లకు చెవులు లేవు, కళ్ళు లేవు, ఉన్నాయిగా అవి కూడా. నీకు ఇవ్వబడినవి కనుక ఇవ్వబడిన వాటిని బ్రతకటానికి వినియోగించుకో. కానీ కోరికల కింద మార్చుకుంటున్నావు. అదే ప్రాబ్లం. శరీర భావన నీ తప్పది, సృష్టి తప్పు కాదు. వైశాల్యములో ఆలోచించు. సృష్టి తప్పు ఏం లేదు అసలు. ఇక్కడ నువ్వెక్కడో బంధాలు పెట్టుకొని, నువ్వెక్కడో కోరికలు పెట్టుకొని, నువ్వెక్కడో ఆశలు పెట్టుకొని, వాటికి తగ్గట్టుగా మొత్తం సృష్టి ఉండాలనుకుంటావేంటి? సృష్టి అలా ఉంటుంది. సృష్టి అంటే అసలు అన్నీ అలా ఉండటమే ఆనందము. ఎందుకని? ఆ మొక్కలు అలా ఉన్నాయి కనుక నేను పుట్టిన కాంచి నాకు అన్ని దొరికినాయి. ఆక్సిజన్ కూడా దొరికింది. నేను బ్రతకడానికి అవసరమైన వాతావరణం ఉంది ఇక్కడ. అలాగే నేను కోరుకుంటున్నానంటున్నానే, ఆ ఇంద్రియములు కూడా ఉన్నాయి. ఇంద్రియములు లేకపోతే ఏం కోరుకుంటాను? ఇప్పుడు శారీరక సంబంధములు తీర్చుకుని స్త్రీ పురుష అవయవం లేవనుకోండి, ఎలా కోరుకుంటావు? ఉన్నాయిగా, ఉన్నదాన్ని చక్కగా వాడుకో. మళ్ళీ దాన్ని కోరిక కింద పెంచుకొని ఇతరులను బాధ పెట్టి మానభంగాలు చేసి, ఎత్తుకుపోయి కిడ్నాపులు చేసి, లేదా అక్రమంగా సక్రమ జీవితాన్ని వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఎందుకు ఈ దౌర్భాగ్యం అంత అంటే శరీర భావన. పరిమిత శరీర భావనే మాయా, పరిమిత శరీర భావనే అజ్ఞానము. పరిమిత శరీర భావన వలన చెడు పడుతుంది. అది కూడా పరిమిత శరీర భావన. మళ్ళీ అందరూ శరీరాలు నాలాంటివి అని విశాలంగా ఆలోచించినప్పుడు చెడు పుట్టదు. నా వరకే నేను మూర్ఖంగా ఆలోచిస్తున్నా, ఎదుటి వాళ్ళ గురించి అసలు ఆలోచనే లేదు నాకు, అప్పుడు చెడు పడుతుంది. చెడు అనిపిస్తుంది నాకు వాళ్ళందరూ సహకరించట్లేదు, నా కోరిక పుట్టింది, ఎత్తుకుపోయి తీర్చేసుకుంటా. అది డబ్బులైనా కావచ్చు, ప్రేమ అయినా కావచ్చు, అభిమానమైనా కావచ్చు, కోరికైనా కావచ్చు, శారీరక కోరికైనా కావచ్చు, ఆహారమైనా కావచ్చు, ఏదైనా ఎత్తుకుపోతా. అదే చెడు. అది ఆ చెడు నీకు ఎందుకు సత్యం అనిపిస్తుందంటే, నువ్వు విశాలమైనటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి సృష్టి మొత్తాన్ని గమనించి, మనుషుల మొత్తాన్ని గమనించి, మొత్తంగా ఉన్న అన్నింటినీ గమనించి జ్ఞానంగా ఆలోచించట్లా. జ్ఞానం అంటే ఉన్న సత్యమును ఉన్నట్టుగా అర్థం చేసుకోవటం. నీ చుట్టూ ఉందిగా సృష్టి, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పెద్ద ప్రకృతి ఉందిగా. చూడు దాన్ని, విశ్వాన్ని చూడు. విశ్వాన్ని చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు నువ్వు జీవించటమే. ఎలా జీవించడం? ఇప్పుడు సూర్యుడు మండుతున్న అగ్నిగోళము, వెలుగు వస్తుంది అంతే. ఆ వెలుగు వలన ఎన్ని ప్రక్రియలు జరిగిపోతున్నాయి, అది సూర్యుడు ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదు, జరిగిపోతున్నాయి అంతే. అలాగే నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అవయవములు ఉన్నాయి, భావజాలం ఉంది, మనసు ఉంది, అన్ని చక్కగా అందరూ నాలాంటి మనుషులే అని నువ్వు చేయగలిగిన చెయ్యి. నిష్కామ కర్మయోగం అంటే అది. నువ్వేం చేయగలవో అవి చేసుకుంటూ వెళ్ళిపో. దేశకాల పరిస్థితులను బట్టి నువ్వు చేయగలిగిన చెయ్యి, అంతే చేయాలి. ఇప్పుడు ఒక చెట్టు తను జీవిస్తుంది, తను చేయగలిగిన చేసుకుంటుంది. భూమిలోని సారాన్ని పీల్చుకుంటుంది, సూర్యరశ్మిని పీల్చుకుంటుంది. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు, సైన్స్లో వస్తుంది. నీటిని వాడుకుంటుంది, వాయువుని వాడుకుంటుంది, ఆకాశంలో పెరుగుతుంది. అది తను చేయగలిగిన అంటే చెట్టుకి అవి ఇవ్వబడినాయి, ఆ గ్రహణ శక్తులు ఇవ్వబడినాయి. తర్వాత దాని జీవించుకోవటం అంటే ఏంటి? చెట్టు ఎదగటం, పెరగటం, కొమ్మలు వేసుకోవటం, రెమ్మలు వేసుకోవటం, ఆకులు వేసుకోవటం, కాయలు వేసుకోవటం, పువ్వులు వేసుకోవటం, పళ్ళు పండించడం అన్నీ. కానీ అవి దానికి ఏం ఉపయోగం లేదు. అవన్నీ దాని నుంచి రాలిపోతాయి. మళ్ళీ ఆకులు రాలిపోతాయి, కొత్త ఆకులు వస్తాయి. మళ్ళీ కొమ్మలు ఏంటి రాలిపోతాయి, కొత్త కొమ్మలు వస్తాయి. మళ్ళీ కాయలు గీయలు అన్నీ రాలిపోతాయి, కొత్తవి వస్తాయి. అది జీవించటం. కానీ దానికి అవసరమైనన్ని ప్రకృతిలోంచి అది గ్రహిస్తుంది. అవన్నీ అక్కడ ఉన్నాయి. అలా అది చేసేటప్పుడు నేను కాయలు ఇవ్వను, నా కాయలు జనం తినేస్తున్నారు, నా పువ్వులు జనం వాడేసుకుంటున్నారు, నా కొమ్మలు జనం వాడేసుకుంటున్నారు, నా ఆకులు జనం వాడేసుకుంటున్నారు అని చెట్లు అనుకోవట్లేదుగా. అవి జీవిస్తున్నాయి అంతే. అలాగే నువ్వు కూడా జీవించు. ఆ జీవించటంలో నీ కాళ్ళు, చేతులు, అవయవాలు ఎలా కదపాలో దేశకాల పరిస్థితుల ధర్మాలను బట్టి కదుపంతే. ఏదో ఒకటి చెయ్యి, కదులు, ప్రయత్నించు, ఆశించుకు జీవించు అంతే. ఓ చెట్ల అది ఆశించట్లా జీవిస్తుంది, ఓ సూర్యుడిలో, ఒక వాయువుల, పంచభూతాల్లా జీవించు. ఇప్పుడు జంతువులన్నీ అంతే జీవిస్తున్నాయి, వాటికి ఇవ్వబడినటువంటి విధానం మీద అలా జీవిస్తున్నాయి. మరి పులి
మేకను చంపి తినేస్తుంది కదండి, పులి లేడిని చంపి తినేస్తుంది కదండి. అది ప్రకృతి ఏర్పరచబడినటువంటి ధర్మం, దాన్ని మనం ఏం చేయలేం. ప్రకృతిలో సూత్రం అలాగే ఉంది. అది మాంసాహారమే తిని బతుకుతుంది, గడ్డి తిని బతకలేదు. దాని జీవితం అది జీవిస్తుంది. అది క్రూరత్వం కాదు, సాధుత్వం కాదు, అది నువ్వు పెట్టుకుని పేర్లు. అందుకని ఉన్నదాన్ని ఉన్నట్టు అర్థం చేసుకుంటే నువ్వు ఎలా కదులుతావు అంటే ఆశించకుండా కదలటం తప్ప ఇంకో దారి లేదు సృష్టిలో. ఉన్నదంతా నిష్కామ కర్మయోగమే. ప్రత్యేకంగా మనిషికి ఎందుకు చెప్పారంటే శరీర భావనలో ఇరుక్కుపోయాడు కాబట్టి. అసలు ఇక్కడ ఉన్నదే అది. నువ్వు ఆశించిన ఎలా పొందుతావు? ఇప్పుడు నేను ఆశించాను, ఒక వ్యాపారం పెట్టాను, ఇందులో కోట్లు వచ్చేయాలని ఆశించాను. నేను అనుకుంటే వస్తుందా? అక్కడ జరగవలసిన తీరులో జరిగితే నేను అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, నేను అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అసలు రాకపోవచ్చు, నష్టపోవచ్చు. అలా ఏదైనా ఛాన్సెస్ ప్రకృతి సూత్రాల మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ జీవించు అంతే. జీవించు అంటే ఏంటి? జీవం. ఇదంతా జీవ కదలిక, జీవ ప్రవాహం సృష్టి అంతా. ఆ జీవం నుంచి వచ్చిందే జీవించడం. జీవం జీవిస్తుంది. ఇదిగో మనుషులుగా ఇప్పుడు జీవం నేనుగా జీవిస్తుంది, ఈ శరీరంతో జీవిస్తుంది, చెట్టుగా జీవిస్తుంది, మనుషులుగా, వృక్షజాతిగా, జంతు జాతిగా, పంచభూతాలుగా జీవ కదలికలు ఇవన్నీ. అలా నువ్వు కదులు. నీకు ఇవ్వబడిన జ్ఞానంతో కదులు, నీకున్న వసతులు వనరులతో కదులు, దేశకాల పరిస్థితుల వ్యవస్థలను చూసుకుంటూ కదులు. అప్పుడు ఆశించడం ఎక్కడుంది? జీవించటమే ఉంది. ఎలా అయితే ప్రపంచంలో మనుషులు లేకపోతే, మనుషులు ఎవ్వరూ లేనటువంటి ప్రపంచంలో నేను ఒక్కడనే బతకడం ఎంత కష్టమో, లేదా నా ఒక్క కుటుంబమే మిగిలిన మనుషులే లేకుండా మా ఇల్లే ఉండి ఇంకా ప్రపంచం అంతా ఖాళీగా ఇల్లు లేకుండా మొత్తం సృష్టి ఉన్నా కూడా నేను బ్రతకడం ఎంత కష్టమో, అలాగే నా భార్య, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అసలు ఉండటమే నేను జీవించటం అంతే. ఎందుకని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండటానికి ఒక ఆలంబన ఉంది. నేను ఎందుకు బ్రతకాలి అన్నదానికి అర్థం ఉంది. నా పిల్లల్ని బతికించుకోవాలి, నా బాధ్యతలు, నా భార్య పిల్లలు, నా కుటుంబాన్ని బతికించుకోవాలి. వాళ్ళు నిరంతరం నాకు ఏదో చేయలేదనేది నా శరీర భావన. నేను అసలు వాళ్ళకి ఏం చేస్తున్నాను అనేది జీవించే భావన, జీవభావన. జీవభావన వలన కదా సృష్టి మొత్తం అన్ని అడగకుండానే సమకూర్చబడి ఉన్నాయి ఇక్కడ. అలాంటి సృష్టి యొక్క జీవభావన తీసుకో. సూర్యుడిలోని జీవం, సూర్యుడు జీవిస్తున్నాడు కానీ సూర్య జీవం మొత్తం ప్రకృతికి ఉపయోగపడుతుంది. వాయువు జీవిస్తున్నది కానీ వాయువులోని జీవం మొత్తం ప్రకృతికి ఉపయోగపడుతుంది. అలా పంచభూతాల జీవం నాట్యం. సృష్టి అంతా ఏంటి? జీవనాట్యం. అనంత ఆత్మశక్తి యొక్క జీవనాట్యం. మనుషులుగా, జంతువులుగా, ప్రకృతిగా, సృష్టిగా, గ్రహగోళములుగా, నక్షత్రములుగా. ఆకాశంలో అన్ని కదులుతున్నాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని, మన భూమి లాంటివి అన్ని కదులుతున్నాయి. అసలు మన భూమి సుమారుగా గంటకి 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతుందట. మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే నేను కొంచెం తప్పు రేటు చెప్పినది అక్కడ మీకు అర్థమైపోద్ది. ఉదాహరణకు చెప్పాను, 1600 కిలోమీటర్లు అంటే అసలు ఎంత వేగమో తెలిసేది. మన బస్సులు, కార్లు, వాహనాలు మనం వేసుకెళ్ళి 60-70 కిలోమీటర్ల స్పీడ్ దాటితే బుర్ర పాడైపోద్ది మనకి. 1600 కిలోమీటర్ల స్పీడ్లో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 1,00,000 కిలోమీటర్ల పైచిలుకు స్పీడ్లో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మళ్ళీ. అలా మొత్తం అన్ని కదులుతున్నాయి. మామూలు వేగం కాదు అది. మనం ఊహించలేనంత వేగంతో అన్ని కదులుతున్నాయి, తిరుగుతున్నాయి, దేనిపైన చేసుకుంటున్నాయి. అన్నింటిలోనూ కదలికలో చైతన్యం ఉంది కానీ అదంతా క్రమశిక్షణగా ఉంది. అవి జీవిస్తున్నాయి, వేటికవి జీవిస్తున్నాయి. అలా వేటికవి జీవించడం, ఈ కదలికలు ఇవన్నీ ఎందుకు ఏర్పడినాయి అంటే ఒకదాని నుంచి ఒకదానికి ఉన్న ఆకర్షణ శక్తి వలన అని సైన్స్ చెబుతుంది. ఆకర్షించుకుంటున్నాయి ఒకదాన్ని ఒకటి. ఇప్పుడు చూడండి, మన మనుషులు, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంటుంది. బంధాలన్నీ ఆకర్షణే. నా కొడుకు, నా కూతురు, మా నాన్న, మా అమ్మ. ఆకర్షణో వికర్షణో. వికర్షణ కూడా ఆకర్షణే, శత్రుత్వం కూడా ఆకర్షణే. ఆకర్షణ లేని చోట శత్రుత్వం పుట్టదు, ప్రేమ లేని చోట శత్రుత్వం పుట్టదు, ఆకర్షణ లేని చోట శత్రుత్వం పుట్టదు, అవసరం లేని చోట శత్రుత్వం పుట్టదు. శత్రుత్వం కూడా ఆకర్షణలో భాగమే. శత్రుత్వం అయినా మిత్రుత్వం అయినా అది ఆకర్షణే.
అలాంటి ఆకర్షణ గ్రహగోళ నక్షత్రాల మధ్య ఉండి కదలికలు సాగుతున్నాయి. కదలికలు ఉన్న అన్ని చోట్ల ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణ కదులుతుంది, చలిస్తుంది. అది చైతన్యం యొక్క లక్షణం. అది అక్కడ నువ్వు నిరంతరం నా శరీరం, నా భావన, నాకేం కావాలి అన్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ మొత్తం సృష్టిని గమనిస్తే అసలు మొత్తం సృష్టి నిష్కామ కర్మయోగంలో ఉంది. అంటే ఏంటి? దేనిపైన చేసుకుంటే అది ఇంకోళ్ళకి ఉపయోగమైంది. దేనిపైన చేసుకుంటుంది అది ఇంకోళ్ళకి ఉపయోగమైంది అంతే. అలా నీ పని నువ్వు చేసుకో. నీ పని నువ్వు చేసుకునేటప్పుడు ఇంకోళ్ళకి అడ్డం వెళ్ళబాక. నువ్వు ఏ పని చేసినా అది ఇంకోళ్ళకి ఉపయోగం అవ్వాలి. ఎందుకని? ఇంకో ఉపయోగం అవ్వకుండా పనులు ఎలా చేస్తావు? ఇంకొకరికి ఉపయోగం అవ్వకుండా అసలు పని ఎలా చేస్తావు? వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, డబ్బు కమ్ముకోవచ్చు, కానీ ఉత్పత్తి జరిగింది అందరికి ఉపయోగపడతాయి. కాయగూరలు, ధాన్యాలు, బట్టలు తయారు చేస్తున్నారు, అందరికి ఉపయోగపడతాయి. అసలు ఉపయోగపడని పని ఎలా చేస్తావు నువ్వు? ఉపయోగం లేని పని ఎలా అవుతుంది? అందుకని నువ్వు జీవించు. నీకు ఇవ్వబడిన శరీరంతో జీవించు. నీకు ఇవ్వబడిన నువ్వు ఉన్న ఎక్కడున్నావో ఆ కుటుంబంలో, ఆ సభ్యులతో, ఆ వసతులతో, ఆ వనరులతో, ఆ దేశకాల పరిస్థితులు అలా జీవించు. ఆశించుకో. ఆశించడానికి అసలు ఇక్కడ ఏమి లేదు. నువ్వు ఆశించావని సూర్యుడు నీకు సూర్యరశ్మి ఇస్తున్నాడా? నువ్వు ఆశించావని వాయువు ఉందా? నువ్వు ఆశించావని పంచభూతాలు ఉన్నాయా? నువ్వు ఆశించావని చుట్టూ ఉన్న ఎంత ప్రకృతి ఉందా? మళ్ళీ ఎందుకు ఆ భార్య దగ్గర ఆశించడం, ఆ భర్త దగ్గర ఆశించడం? అంటే ఆశించడం అనే ప్రక్రియ అసలు సృష్టిలో లేదు. అది మాయా ప్రవృత్తి, అది అజ్ఞాన ప్రవృత్తి. నేను అలా ఉండలేకపోతున్నానంటే నీకు ఆన్సర్ లేదు, దాన్ని చెడు అంటారు. అందువల్ల తప్పులు చేస్తావు. తప్పులు చేసినప్పుడు కర్మ సిద్ధాంతం ఉంది, మళ్ళీ సరి చేస్తుంది. కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళును తీసేస్తాం, ఉంచం. ఆ పోన్లో ఉన్నాయని ఉంచం, ఎందుకంటే అది బాధను కలిగిస్తుంది. కంట్లో పడిన నలుసును ఉంచం, తీసేస్తాం. అలాగే చెడుని ప్రకృతి ఉంచదు, తీసేస్తుంది. అలా తీసేయటానికి ఆ చెడుని నీకే ఇస్తుంది. నువ్వు ఎంత చెడు చేసావో అంత చెడుని నీకే ఇస్తుంది. సమతూకపు సిద్ధాంతం. కాబట్టి నువ్వు ఆశించేది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఆశిస్తున్నావో అసలు ఆశించేటువంటి తీరుతెన్నులే ప్రకృతిలో లేవు. మీరు మొత్తం విశాలంగా ఆలోచించుడు, సృష్టిలో లేవు. దేని జీవితం అది జీవిస్తుంది, జీవం జీవిస్తుంది. ఇదంతా జీవ ప్రవాహం. జీవం గ్రహాలుగా, గోళాలుగా, నక్షత్రాలుగా, పంచభూతాలుగా, మనుషులుగా, అనేక రకాలుగా, జంతువులుగా, క్రిమికీటకాదులుగా, వృక్షములుగా జీవనాట్యం జరుగుతుంది. ప్రకృతి అంతా జీవనాట్యము. నీ నాట్యం నువ్వు చేసుకో అంతే. నీ నాట్యానికి ఎవరో అడ్డుపడిపోతున్నారు, నన్ను నాట్యం సరిగ్గా చేయనివ్వటం లేదు, లేదా వాళ్ళ నాట్యానికి నేను అడ్డుపడిపోతాను, వాళ్ళు ఆనందంగా బతుకుతారా అంటే అబ్బే, చాలా తప్పదు. కుటుంబ వ్యవస్థ మనం ఏర్పరుచుకున్నది ధార్మికంగా బ్రతకడానికి అవసరమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థను మనం కావాలని మానవ సమాజం ఏర్పరుచుకున్నది ఇంకా మెరుగ్గా, ఇంకా ఆనందంగా, ఇంకా సౌకర్యవంతంగా బ్రతకడానికే తప్ప మనుషులు దుఃఖపడటానికి కాదు. నువ్వు ఆశించినప్పుడు అసలు దుఃఖం కలగదు. ఆశించడం మానేసి. ఎందుకని? ఆశించడం అనేది అసలు ప్రకృతిలో లేదు, సృష్టిలో లేదు. యథాతథంగా అన్ని జీవిస్తాయి. నీ జీవితం నువ్వు జీవించి, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు. కాకపోతే ఇక్కడ ఆకర్షణలు ఉన్నాయి కనుక ఒక స్త్రీ, ఒక పురుషుడు ఆకర్షణ, అలా సృష్టి ముందుకు వెళ్ళటం, వాళ్ళకి పిల్లలు పుట్టడం ఉన్నాయి కనుక ఎవరి ధర్మాలు వాళ్ళు చేసుకోండి. ఇందులో నీ జీవితం నువ్వు జీవించు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు చూడకో. ఎందుకని? వాళ్ళు జీవించేది సరి అయిన విధానం అయితే వాళ్ళకి ప్రకృతి నుంచి అన్ని సమంగా సరిగ్గా అందుతాయి. వాళ్ళు జీవించేది తప్పు విధానం అయితే ప్రకృతి నుంచి వాళ్లే శిక్షలు పొందుతారు. ఎందుకని? ప్రకృతి ఎప్పుడు అన్నిటినీ సమతూకం చేసుకుంటూ ఉంటుంది. మొత్తం విశ్వంగా సమతూక సిద్ధాంతం ఉంది, అదే కర్మ సిద్ధాంతం. దాన్ని ఎవరు తప్పించుకోవటం కుదరదు. నీకెందుకు వచ్చిన గొడవ అది? నీ వరకు నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. ఆ కర్మ సిద్ధాంతపు వలలో చిక్కుకుపోయి శిక్షలు పడకుండా నువ్వు జీవిస్తున్నావో లేదో చూసుకో. లేదా ఆ కర్మ సిద్ధాంతపు వలలో రక్షణ పొందేలా జీవిస్తున్నావా చూసుకో. రక్షణ ఉంది, శిక్షణ ఉంది, అది సహజత్వం. రక్షణ అంటే సహజత్వం. నీకు అన్ని సమకూరుతాయి, పంచభూతాలు సహకూరుతాయి, అన్ని చక్కగా ఉంటాయి, హాయిగా వెళ్ళిపోతుంటావు. అంటే సమకూరతాయి అంటే ఏంటి, సహకరిస్తే అంటే ఏంటి? నీకు ఎంత కావాలో అని దొరికింది అంతే, దాంతో సంతృప్తికి వెళ్ళిపోవటమే. ఈ విశాలత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనిషి కరెక్ట్గా బ్రతకలేడు.
అసలు నిష్కామ కర్మయోగం అని ఊరికనే మనకి చెప్పటానికి మానవ జాతిని ఉద్దేశించి చెప్పారు తప్ప సృష్టి మొత్తం నడుస్తున్నదే నిష్కామ కర్మయోగము. దేనిపైన చేసుకుంటుంది, దేని జీవితం అది జీవించుకుంటుంది. అలా జీవించటమే ఇంకో వాటికి ఉపయోగంగా ఉంది. సృష్టి నిర్మాణం అలా ఉంది, ఒకదానితో ఒకటి ఉపయోగంగా ఉంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించేలా ఉంది. ఆ నిర్మాణ ప్రక్రియను మనం ఏం చేయలేం. ఆ నిర్మాణ ప్రక్రియలో ఆశించటం లేదు, ఎవరికాళ్ళు జీవించటం ఉంది. ఆ జీవించటాన్ని ప్రయత్నించడం అనుకుంటావో సాధన అనుకుంటావో నీ ఇష్టం. జీవించటం అనేది కదలికల పర్వం, దానికి నువ్వే పేరైనా పెట్టుకో, కానీ నువ్వు జీవించు. నీకు జీవించడానికి అవసరమైన కాళ్ళు చేతులు తెలివి ప్రజ్ఞ శరీరం అన్నీ ఇవ్వబడినాయి. అటు నీ జీవితం నువ్వు జీవించు. నా భార్య సహకరించలేదు, నా భర్త సహకరించలేదు, ఇచ్చిపుచ్చుకోవటం కదా ఈ వ్యవస్థ అంటే. ఇచ్చిపుచ్చుకోవడం అందులో డౌట్ లేదు, కానీ సూర్యుడికి ఏమిస్తాం, భూమికి ఏమిస్తాం, వాయువుకి ఏమిస్తాం, జీవిస్తాం అంతే. అలా నువ్వు ఇవ్వు. పుచ్చుకోవటం గురించి నీకెందుకు, నీకు ప్రకృతి అన్నీ ఇస్తుంది. నువ్వు జీవించటం అనే ప్రక్రియ ఇవ్వటమే. ఓ చెట్టు జీవించడం అనే ప్రక్రియ ఇవ్వటమే, కానీ అది ఏం తీసుకుంటుంది, తీసుకోకుండా ఎలా ఇవ్వగలదు? భూమి నుంచి సారం తీసుకుంటుంది, నీటిని తీసుకుంటుంది, సూర్యరశ్మిని తీసుకుంటుంది, వాయువుని తీసుకుంటుంది, ఆకాశాన్ని వాడుకొని అందులో పెరుగుతుంది, అనేకం ఇస్తుంది. ఆ అనేకం ఇచ్చేయి ఈ భూమికి కానీ వాయువుకి కానీ ఆకాశానికి కానీ యథాతథంగా వాటికి ఏమి ఉపయోగపడవు. పక్కనున్న జీవరాశులకు ఉపయోగపడుతున్నాయి, జంతువులకి మనుషులకి. అలా ఎక్కడో ఇస్తే ఎక్కడో దొరుకుద్ది, ఎక్కడో చేస్తే ఎక్కడో అవుద్ది. ఇదంతా ఏంటి? పరిశీలన కాదు. దేని జీవితం జీవిస్తున్నాయి, నీ జీవితం నువ్వు జీవించు. ఇక్కడ అసలు ఆశించటము కోరుకోవటము నిష్కామ కర్మ యోగము అనేటువంటిదే లేదు. అసలు సృష్టి మొత్తం నిష్కామ కర్మ యోగంలో నడుస్తుంది. ప్రత్యేక బోధ ఏం లేదు, దానికి బోధే అవసరం లేదు. అది అర్థం కాని వాళ్ళకి బోధ చెప్పాల్సి వచ్చింది. మొత్తం జీవనాట్యము, జీవము జీవిస్తున్నది, అదే సృష్టి, అదే ప్రకృతి. కాబట్టి నువ్వు కూడా నేను జీవాన్ని అనుకుని జీవించుకుంటూ వెళ్ళిపో. అందుకే జీవితం అనే పేరు వచ్చింది. జీవము జీవిస్తున్నది, అదే జీవితం. జీవించు. పక్క జీవితాలకు అడ్డాలకు, పక్క జీవితాలు నా జీవితానికి అడ్డొస్తున్నాయని భావించుకోకు. ఒకవేళ అలా అడ్డొచ్చినా కూడా నువ్వు తప్పుకొని నీ జీవితం జీవించాలంటే, అడ్డొస్తే ఏం చేయాలంటే చెడు ఉంది ప్రపంచంలో, నీ జీవితం నువ్వు జీవించు. దాన్ని సరిచేసే బాధ్యత విశ్వశక్తిలోనే ఉంది, జీవంలోనే ఉంది. అది సరిచేసేసుకుంటుంది. నేను నష్టపోయాను, నేను లాభపడ్డాను అనేది నీ శరీర భావన మాత్రమే. నేను సుఖపడ్డాను, నేను దుఃఖపడ్డాను అనేది నీ పరిమిత శరీర భావన మాత్రమే. నీకు ఎక్కడైనా సరే ఆ సృష్టి క్రమములో అది తప్పినప్పుడు దాన్నే మానవ జాతిలో మనం మంచి చెడు అని పెట్టుకున్నాం. చెడు వచ్చినప్పుడు దాన్ని సరిచేయటానికి సమతూకంగా కర్మ సిద్ధాంతం సృష్టి నడుపుతుంది. అది సృష్టి శక్తి, విశ్వశక్తి, జీవమే చూసుకుంటుంది. నువ్వు జీవించు అంతే. నువ్వు చెడులోకి వెళ్ళకో. నీ జీవితం నువ్వు జీవించు. ఎవరి జీవితం వాళ్ళు జీవించాలి. అసలు మనుషులు మన చుట్టూ ఉండటమే మహద్భాగ్యం. మనకు కుటుంబ సభ్యులుగా కొంతమంది ఉండటమే మహద్భాగ్యం. ఎందుకంటే ఎందుకు బతకాలో తెలుస్తుంది. గొడవలు వచ్చినప్పుడు అహంకారపు మనసుతో ఆలోచించకండి, వీళ్ళకి ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు, వీళ్ళకి ఎక్కడ కుదురుద్దని. వాళ్ళు అసలు మనకు అవసరం కాబట్టి తెచ్చుకున్నాం. నా భార్య నాకు సహకరించట్లేదండి, నాకు భర్త నాకు సహకరించట్లేదండి, అవసరమని కదా తెచ్చుకుంది. మన అవసరం కోసం తెచ్చుకుని వాళ్ళు సహకరించట్లేదంటే ఏంటి? అది బ్రతిమిలాడు బామల వాళ్ళతో మంచిగా ఉండు, నీ అవసరాలు తీర్చుకో, వాళ్ళ అవసరాలు తీర్చిపెట్టు. నీ అవసరాలకు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చొద్దు. అసలు మన అవసరం మనకు అవసరం లేదనుకున్నప్పుడు అసలు తెచ్చుకోంగేది మనం. కాబట్టి అన్నీ మన అవసరార్థమే ఉన్నాయి ఇక్కడ. మన అవసరంలోంచి చూసినప్పుడు మనకు అలా కనపడుతుంది. కాదు, నీ జీవితం నువ్వు జీవించు, నీకు దొరికిని నువ్వు పొందు, నీ ప్రయత్నాన్ని నువ్వు చేసుకో, అన్ని ధర్మంగా చేసుకో. అసలు మనుషులు ఉండటమే హాయి ఆనందం అని భావించు. ఉన్నారు కాబట్టే ఎందుకు జీవించాలనే దానికి అర్థం పరమార్థం ఉంది. అసలు మనుషులే లేకపోతే, అసలు బంధువులే లేకపోతే, నానేవాళ్ళే లేకపోతే అసలు ఎందుకు బతుకుతాం, ఎందుకు బతకాలి, ఏంటి అవసరం? అర్థం పర్థం లేని జీవితం అయిపోదు. ఒకసారి ఆలోచించి చూడండి. ఆలోచించి అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, ఇంకా వివరంగా విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏదైనా నేను చెప్పిన వాటిలో మంచినే తీసుకోండి, మీకు చెడు అనిపించింది ఏది తీసుకోబాకండి.
ఇక ఇది నచ్చని వాళ్ళు ఎప్పుడు కూడా చెబుతున్నా, నచ్చని వాళ్ళు ప్రతి విషయంలోనూ ఉంటారు. నచ్చని వాళ్ళు అసలు ఇవి వినకండి. ఒకవేళ కాదు మేము వింటాము, అయినా మాకు నచ్చటం లేదు, మా అహంకారం ఒప్పుకోవట్లేదు, ఏదో ఒకటి కెలకాలనిపిస్తుంది అంటే మీ అహంకారానికో నమస్కారం, మీకో నమస్కారం, మీ పాదాలకు నమస్కారం. నన్ను క్షమించి వదిలివేసి మీ సమయం వృధా చేసుకోకుండా, నా సమయం వృధా చేయకుండా మీకు నచ్చిన మార్గాల్లో మీరు సాగిపోండి. మీరు హాయిగా మీ విధానంలో మీరు వెళ్ళిపోండి. ఏదో నేను కాసేపు సత్కాలక్షేపం కోసం నన్ను నేను అర్థం చేసుకొని మంచిగా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది కనుక, నాలాంటి సోదర సోదరిమణులు కొంతమంది చెప్పమని అడుగుతున్నారు కనుక వాళ్ళకి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఉపయోగంతో అసలు నాకు అంత పెద్ద పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నాకైతే ఉపయోగపడుతుంది కనుక, చెప్పటానికి ఒక మాధ్యమం ఉంది కనుక, నేనేం కష్టపడక్కర్లేదు కనుక ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చెబుతున్నాను. కాబట్టి నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అర్థమయ్యి నచ్చి వింటున్న వాళ్ళు మీరు కూడా ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. చెప్పే మనిషితో మీకు అసలు పని లేదు, చెప్పే మనిషికి అసలు విలువ లేదు. ఎందుకంటే ఈ జ్ఞానం అనాదిగా మానవ జాతికి అందించబడుతూ వస్తున్నటువంటి మానవుడి జ్ఞానమే. మీకు అర్థమైందంటే మీ జ్ఞానమే సత్యం. సత్యం ఎందుకు అర్థమవుదు? సత్యం అర్థమైంది, మీరు ఆలోచించలేదంటే. ఎవరైనా ఇప్పుడు అర్థమైందని చెప్పేవాళ్ళు ఉంటే, ఇప్పుడు ఆలోచనకి మీకు ఒక దారి దొరికింది అంతే. ఆలోచించారు కాబట్టి అర్థమైంది. ఎవరికైనా అర్థమయ్యే విషయమే ఇది. ఇందులో ఏ గొప్పతనం లేదు, ఇది మనిషికి సంబంధించిందే. కాబట్టి చక్కగా మీ జీవితంలో ఆచరించుకుంటూ జీవించండి. మీ జీవితాన్ని ఆనందంగా జీవించండి, జస్ట్ జీవించండి అంతే. జీవనాట్యం ఇది సృష్టి అంతా. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.